So today is the current affairs live explanations. We have conducted that current affairs questions in the test both for APPSC Group 1 and 2 and also SSC RRB. SSC RRB ని కూడా మేము జీడీ కానిస్టేబుల్ స్టాండర్డ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇది కామన్గా పెట్టాము టెస్ట్. మనం కేవలం ఎక్స్క్లూజివ్ జీడీ కానిస్టేబుల్కి అయితే ఇంకొంత ఇంత హై స్టాండర్డ్ ఉండవు. బట్ మనం ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఈవెన్ సిజిఎల్ ఇలాంటి ఓరియంటేషన్లో ఆలోచించి పెట్టడం జరిగింది, ఆర్ఆర్బీ కూడా. సో అందుకని ఎవరు వర్రీ అవ్వకండి, ఎందుకంటే టాలెంట్ సెర్చ్ కాబట్టి ఒక అప్ సైడే ఉంటుంది మేము పెట్టే క్వశ్చన్స్. మేము టాలెంట్ని సెర్చ్ చేసుకుంటాం. పర్టికులర్గా మీరు గమనించవచ్చు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది, ఈవెన్ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్. వై అంటే మేము టాలెంట్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని క్వాలిటీస్ చూడాలి స్టూడెంట్స్లో. నాలెడ్జ్ ఒకటే కాదు, వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉందా, రోజు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకునే హ్యాబిట్ ఉందా లేదా. దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. సో మీరు అనుకోవచ్చు, పరీక్ష రకరకాలుగా పెడతారు. ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం రేపు ఏపీపీఎస్ వాళ్ళు లేకపోతే ఎస్ఎస్ఆర్ వాళ్ళు డిఫరెంట్ సెట్స్ తయారు చేస్తారు, అసలు ఎక్కడి నుంచి వస్తే కూడా ఎవరు ఊహించలేరు. అంచేత ముందు మన మైండ్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామినర్ ఇలా ఆలోచిస్తాడు, ఎగ్జామినర్ ఇలా పెడతాడు, ఇలా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు అని మనకి ఏ రోజైతే మనకు అవగాహన వస్తుందో, మనం చదివేటప్పుడే ఏదైతే ఉందో జాగ్రత్తను తీసుకోవచ్చు. మీకు అవి ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తాను, మీకు ఎందుకు పెట్టాను, ఎలా పెట్టాను. నిజంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఎగ్జామ్లో ఎక్కడో టఫ్ పెట్టాలంటే చాలామంది చాలా రకాలుగా టఫ్ పెట్టే వచ్చండి. కాదు, అది కాదు. ఎప్పుడు టఫ్ అవుతుంది పేపర్ అంటే ఆప్షన్స్ బట్టి అవుతుంది. ఆప్షన్స్ బట్టి పెట్టేవాడు యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అర్థమవుతాయి. అవి ఆప్షన్సే ఒకసారి క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, బట్ ఆప్షన్స్ మేడ్ ఇట్ వెరీ డిఫికల్ట్. అవి నేను ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను ఇందులో. సో ఆ శక్తి సామర్థ్యాలు మీకు తెలుస్తాయి. జనరల్గా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కోసం చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్, చాలా కోచింగ్ ఆన్లైన్ క్యాంపస్, అవన్నీ వీడియో రికార్డింగ్లు లేకపోతే క్లాసులో చెప్పేదే తప్ప ఐ థింక్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ 50 years of experience and 20 years of experience in this competitive exam field, since my preparation in 1993 డిగ్రీ టైంలో స్టార్ట్ చేశాను నేను. అప్పటి నుంచి నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ. నేను ఇవి నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఒక ఎగ్జామినర్ మైండ్ని డీకోడ్ చేయాలి. అప్పుడు మనం చదివేటప్పుడే ఆ జాగ్రత్త తీసుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ నౌ అవర్ ఫస్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ లైవ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ దిస్ టెస్ట్ కండక్టెడ్ బై us. దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. దీన్ని అందరికీ తెలుసు, చంద్రయాన్ని మేము ఎందుకు పెట్టొచ్చాం. చంద్రయాన్ 3 చాలామంది తెలిసి ఉండొచ్చు, చంద్రయాన్ 4 కూడా తెలిసి ఉండొచ్చు. బట్ చంద్రయాన్ 4 గురించి తక్కువ తెలుస్తుంది. సో చంద్రయాన్ 3 గురించి ఎక్కువ తెలుస్తుంది అందరికీ. సో అందుచేత ఎందుకంటే ఇండియా ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ కూడా ఇండియానే సొంతంగా చేసింది. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్. చంద్రయాన్ 4 లేదా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లుపెక్స్ ఏ దేశంతో కలిసి 2026లో ఒకటి మేము ఇచ్చేసాం ఫ్యాక్ట్, 26లో అని. ఇంకొకటి అడిగాం. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని అడిగితే ఇంకా కష్టంగా అయ్యేది ఆన్సర్ చేయడం, అంటే ఇంకా టఫ్ కూడా చేయొచ్చు ఇదే క్వశ్చన్ని. సో దట్స్ వై ఐ వాంట్ టు డిస్క్లోజ్ ది ఎగ్జామినర్ మైండ్. దొంగ పోలీస్ ఆట అండి ఎగ్జామ్ అంటే. రకరకాలు పరీక్షిస్తుంటారు, రకరకాల మార్గాలు చూసుకుంటూ ఉంటారు. సో అందుచేత మనం ఈ యాంగిల్స్ని అర్థం చేసుకోవాలి చదివేటప్పుడు. ఇప్పుడు మనం ఇలా ఎక్స్ప్లెనేషన్స్ వినడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చదివేటప్పుడు చాలా క్లారిటీతో ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్. నేను ఒక వీడియో కూడా చేశాను, నెగిటివ్ మార్కింగ్. అసలు కరెంట్ అఫైర్స్ని నేను చూస్ చేసుకోవడం ఇంకో కారణం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిలిమ్స్లో అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్, మెయిన్స్లో ఉన్న సబ్జెక్టులు వేరు. మెయిన్ సబ్జెక్ట్కి ప్రిపరేషన్ టైం తక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్కి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 5-6 నెలల నుంచి చదువుతూనే ఉన్నారు, ఈ కొత్త సిలబస్ ఇచ్చిన దగ్గర నుంచి. ఈ సిలబస్లో 2-3 నెలల టైం స్పెండ్ చేస్తారు. బట్ మెయిన్స్ ఈజ్ ద రియల్. మీకు పోస్ట్ వస్తుందా లేదని డిసైడ్ చేసేది మెయిన్స్ని టచ్ చేసే అవకాశం ఇవ్వలేదు ఏపీపీఎస్సీ. మనకి ఈజీ చేసినట్టు చేశారు కానీ స్క్రీనింగ్కి. బట్ మెయిన్స్ ఎప్పుడు చదువుతాము, ఎంత టైం ఇస్తారు? యూజువల్గా రూల్ ఏంటంటే 45 days ఇవ్వాలని. అది ఎలక్షన్ తర్వాత ఇస్తారా, ఎలక్షన్ తర్వాత అయితే ఎక్కువ టైం దొరికే అవకాశం ఉంటుంది, ముందు పెడితే అది దొరకదు. వీళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో పెట్టేసి మేబీ 42 months టైం ఇచ్చినా మనకి ఆఫ్టర్ అయితే కొద్దిగా టైం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రిలిమ్స్ ఫిబ్రవరిలోనే చేస్తారని మన కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు దాన్ని బట్టి మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు అని ఆలోచన ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో ఫిబ్రవరి అని చెప్పారు కాబట్టి ఏపీఎస్సీ లెట్ us బిలీవ్
ఇఫ్ దేర్ ఎనీ చేంజ్ దే విల్ టెల్ అస్. ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలోపే అవ్వాలి ప్రిలిమ్స్ అనేది. ఆ తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్స్ ఉంటాయి అదర్ ఎగ్జామ్స్వి, కాబట్టి వీలు కాదు. కాబట్టి డెఫినెట్గా మనం నమ్మొచ్చు మార్చి లోపల పెడతారు. మార్చిలోకి వెళ్తే మనకి వాళ్ళకి అవకాశం ఉండదు టెస్ట్ పెట్టడానికి. కాబట్టి విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది ప్రిలిమ్స్ ఇనిషియల్లీ. కానీ మెయిన్స్ ఎలా, అసలు పోస్ట్ వచ్చేది అది కదా. దానికి నేను ఒక వీడియో చేశాను, ప్రిలిమ్స్ స్క్రీనింగ్ని ఫోకస్ చేస్తూ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. దానికి కీలకమైంది కరెంట్ అఫైర్స్. ఆల్మోస్ట్ 75 నుంచి 100 మార్కుల ప్రిపరేషన్ అయిపోతుంది. 300 మార్కులు మెయిన్స్కి. ఆ ప్రిపరేషన్లో 75 నుంచి 100 మార్కులు ఈజీగా అయిపోతుంది కరెంట్ అఫైర్స్ ఇఫ్ యూ ఫాలో రెగ్యులర్లీ ఫర్ ది ప్రిలిమ్స్. ఏ యాంగిల్తోని, మెయిన్ సిలబస్ యాంగిల్తో. మెయిన్స్లో కరెంట్ ఏవైతే కవర్ అవుతున్నాయో అవి నేను అనలైజ్ చేసి ఆ వీడియో చేసి అది చూడండి. సో చంద్రయాన్ 4 గురించి మనకి ఇక్కడ ఈ విధంగా అడగడం జరిగింది. చూశాను కదా, దీన్ని ఇంకా టఫ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను. అంటే ఎగ్జామినర్ పెట్టేబట్టి ఉంటుంది, ఇలాగే పెడతానని చెప్పలేం కదా మనం. సో ఐఎమ్ ఎన్లైటింగ్ యూ ఆన్ ది యాంగిల్స్ విత్ విచ్ ది ఎగ్జామినర్ పాయింట్స్. ఫస్ట్ ఈజ్ జపాన్, బి EU, అండ్ సి US, అండ్ D కెనడా. వీటిని ఒకసారి దేశం పేర్లు కాకుండా ఆ స్పేస్ ఏజెన్సీ బట్టి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా జపాన్ది, US నాసా, ఇట్లా పేర్లు బట్టి కూడా పెట్టి ఇంకా టఫ్ చేయొచ్చు. మీ ఎక్స్ప్లెనేషన్ ఉండడం వల్ల ఇన్ని అడ్వాంటేజ్లు వస్తాయండి మీకు. జస్ట్ ఒక్కసారి టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల కన్నా ఇన్ని యాంగిల్స్ ఆలోచిస్తాడు ఎగ్జామినరు. సో మీరు చదివేటప్పుడే చంద్రబాన్ 4తో ఈ యాంగిల్స్ చదవాలి. సో వాడు ఏ యాంగిల్ కంటెంట్ అదే, కానీ ఎప్పుడైతే ఈ యాంగిల్లో కూడా అడుగుతాడనే సెన్స్, ఆ కాన్షియస్నెస్ మనకు ఉంటుందో డెఫినెట్గా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటాం. ఓకే. సో చంద్రయాన్ 4 గురించి అడిగాడు. అందరికీ తెలిసిందే జపాన్ అనేది, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఈ జపాన్లో మనకి ఈ చంద్రయాన్ 4లో ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో చంద్రయాన్ 3 మీద అడగవచ్చు, అడగకూడదని ఏం లేదండి. చంద్రయాన్ 4 అడగవచ్చు. చంద్రయాన్ 4లో చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్లాన్డ్ లోనార్ శాంపుల్ రిటర్న్ మిషన్. శాంపుల్ రిటర్న్, ఎందుకంటే చంద్రయాన్ 3 శాంపుల్ తీసుకురాలేదుగా బ్యాక్కి, బట్ హోప్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఇలా పైకి లేచింది చంద్రయాన్ 3 ల్యాండర్, విక్రమ్ ల్యాండర్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ తీసుకొస్తారు. సో ఇందులో కీలకంగా ఏంటంటే దెర్ ఆర్ 4 మోడ్యూల్స్. ఈ 4 మాడ్యూల్స్లో ట్రాన్స్ఫర్ మోడ్యూల్, లూనార్ మోడ్యూల్, అసెండర్ మోడ్యూల్, రీఎంట్రీ మోడ్యూల్. రీఎంట్రీ అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేది అనమాట. దానికి టెస్ట్ కూడా ఇప్పుడు గగనయానికి చేస్తున్నారు ఇండియా కూడాను. బట్ జపాన్ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి జపాన్ ఏమిస్తుంది, ఇండియా ఏమిస్తుంది. ఇందులో ఇండియా ఇస్తుంది, ల్యాండింగ్ ఇస్తుంది. ల్యాండింగ్లో ఎక్స్పర్టైజ్ వచ్చింది ఇండియాకి. అలాగే రాకెట్ని మళ్ళీ రీఎంట్రీ తీసుకొచ్చి జపాన్ జాక్సా తయారు చేస్తుంది. అలాగే మనకి ఈ విధంగా మనకి జపాన్ వుడ్ ప్రొవైడ్ అస్ రాకెట్ అండ్ రోవర్ కూడా జపానే ఇస్తుంది. ఇండియా మాత్రం వుడ్ ప్రొవైడ్ ది ల్యాండర్. సో ద మిషన్ వుడ్ లాస్ట్ ఫర్ 6 months. అదే కంపేర్ చేసుకోవాలి చంద్రయాన్ 3కి 4కి ఉన్న డిఫరెన్సెస్. ఆ విధంగా మనకి చాలా మేలు అవుతుంది. దిస్ ఇస్ ద ఇమేజరీ, జస్ట్ డిజైన్ చేశారు అంతే. చంద్రయాన్ 4 ఇలా ఉండొచ్చు అని. సో ఓకే, ఇది ఒక ఇమేజ్ అంతే. సో ఆ విధంగా చంద్రయాన్ 4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కొలాబరేటివ్ మిషన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ ప్లాన్డ్ లోనార్ శాంపుల్ రిటర్న్ మిషన్. సో ఆ విధంగా ప్లాన్ చేశారు కాబట్టి జపాన్ కొలాబరేషన్తో జాక్సా దాని గురించి తెలియాలి, ఇస్రో గురించి తెలియాలి. 2026 అన్నారు, డెఫినెట్ డేట్ ఇవ్వలేదు, బట్ ఎనీ మంత్ ఇన్ ది ఫీజిబుల్ మంత్స్లో వేస్తారు 26లో. సో ఆ విధంగా మనకి భవిష్యత్తులో మూన్ మీద కాలనీస్లో ఇండియా మేబీ వన్ ఆఫ్ ది ఫస్ట్ కంట్రీస్ కూడా కావచ్చు. బట్ అది దెర్ ఈజ్ అ స్పేస్ రేస్ అమాంగ్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ నాసా, చైనా అండ్ జపాన్ అండ్ ఇండియా, యూరోపియన్ ఏజెన్సీ. సో అందరికి కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ ది ఇండియన్ మిషన్స్ హ్యావ్ మేడ్ గ్రేట్ బ్రేక్ త్రూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్ 1 discovered that the south pole has contained water molecules, water evidence. సో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు 1969లో ఎప్పుడో ఇచ్చారు అపోలో 11 మిషన్ మనకి. ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేశారంటే బికాజ్ ఆఫ్ ఇండియా డిస్కవరీ. దట్ ఈజ్ అ గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ ది చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా కూడా మనకి 2 ఆపరేట్ చేస్తూ ఉంది ఇంకా 2 త్రూ వాట్ ఈస్ కాల్డ్ మన శాటిలైట్ త్రూ మూన్ ద్వారా. అది కూడా చాలా వాల్యుబుల్ సపోర్ట్ చేసింది చంద్రయాన్ 3కి. సో చంద్రయాన్ 3 ఇంకా మేజర్ డిస్కవరీ చేసింది. ముఖ్యంగా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ సక్సెస్ అయింది. అలాగే మనకి ల్యాండింగ్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఈ 2 చేసాము. బట్ గ్రేట్ చాలా విషయాలు తెలుసుకున్నారు. కానీ గురించే చంద్రయాన్ 4 వెళ్తుంది.
కానీ అంటే ఏమొచ్చింది, మనం ఏం చేసాము, అన్నీ చాలా 4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు. 4 ఇన్స్ట్రుమెంట్స్ చాలా విషయాలు కనుక్కున్నారు. అక్కడ సాయిల్ అట్మాస్ఫియర్, టెంపరేచర్, సెస్మిక్ యాక్టివిటీ ఇవన్నీ కనుక్కున్నారు. బట్ ఓన్లీ ఒక్కటి ఏదైతే మేజర్ అబ్జెక్టివ్ దాని మీద ఇంకా బ్రేక్ త్రూ చేయాలి, దట్ ఈజ్ ది వాటర్ ఎవిడెన్స్. సో ఇది క్వశ్చన్ మార్క్. కాబట్టి చంద్రయాన్ 4 బేసికల్గా వెళ్తుంది దేనికోసం అంటే వాటర్ ఎక్స్ప్లోరేషన్, విల్ స్టడీ వాటర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మేజర్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చంద్రయాన్ 4, వాటర్ని కనుక్కోవడం. అందుకని 6 నెలలు ఉంటుంది ఇది. ఒక రోజులో అది వీలు కాదు, అంత ఈజీ కాదు. వీ హ్యావ్ మేడ్ ఏ వెరీ గ్రేట్ అడ్వెంచర్. ఇండియా మేడ్ ఏ గ్రేట్ అడ్వెంచర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఏ రియల్లీ ప్రైడ్ థింగ్ టు బీ ఇండియన్స్, సేయింగ్ దట్ వీఆర్ ద ఓన్లీ కంట్రీ technologically backward till last decade, 2 decades. Now we are able to land in South Pole, first nation in the world. So everyone wanted this. It is a great victory of Indian technological scientists and resources we are having. So then this is the first question. Usually this is a very important question. And then the second one is ఇది very difficult. ఇది చేయడం కష్టం. Unless until యూ మే అక్రాస్. చదివేటప్పుడు మీరు ఎలాంటి పనుకోవచ్చు, ఇది చంద్రుని దక్షిణ ధ్రువంలో శివశక్తి పాయింట్ ఎక్కడ ఉంది. అందరూ శివశక్తి పాయింట్ అందరికీ తెలుసు, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ తెలియని వాళ్ళు ఉండరు. ఆ ల్యాండ్ అయిన ప్లేస్ని చంద్రయాన్ పెట్టారు. కానీ ది జియో కోఆర్డినేట్స్ కానీ ఈ లొకేషన్, జాగ్రఫికల్ లొకేషన్ విత్ ఇన్ ఆన్ ది మూన్ సర్ఫేస్ అందరూ గుర్తుపట్టుకోరు. ఒకవేళ ఎవరైనా చదివినా కూడా గుర్తుండదు. సో దిస్ ఈజ్ వెరీ డాటా బేస్డ్ క్వశ్చన్. ఇలాంటి డాటా ఇస్తాడు, ఎందుకంటే ఇది కీలకం కదా. సో మనం అన్ని డేటాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద ల్యాండింగ్ పాయింట్ ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ నోట్ ఆన్ దిస్ చంద్రయాన్ 3 మిషన్. కానీ మనం ఎవరు పట్టుకోలే. బట్ ఎగ్జామినరు ఇట్లాంటివి పెడతాడు. సో అందుకని వేర్ డిడ్ శివశక్తి పాయింట్ లొకేటెడ్ ఆన్ ద మూన్ సౌత్ పోల్ కోఆర్డినేట్స్, అది జియో కోఆర్డినేట్స్ అంటాం, మూన్ కోఆర్డినేట్స్ అనుకోవచ్చు. సో మూన్ కోఆర్డినేట్స్లో 69.3 సౌత్ అండ్ 32.3 ఈస్ట్ డిగ్రీస్లో ఉంది అని ఒక ఆప్షను. రెండోది చూడండి, ఎగ్జామినర్ మళ్ళీ మీకు సేమ్ ఇస్తాడు, ఇట్లా ఒకటి పెంచడం ఒకటి తగ్గించడం, సేమ్ సిమిలర్ నెంబర్స్ ఇవ్వడం చేస్తాడు. మీరు చూసుకోండి, ఆప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టెస్ట్లో మీరు ఎవరు విన్నా కూడా అద్భుతమైన బెనిఫిట్ పొందుతారు. నాకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇంటి ఒక ఎగ్జామినర్ మైండ్ ఎలా ఉంటుంది, దట్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్. అలా నేర్చుకుంటే కనుక మీరు తక్కువ టైంలో ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతుంది. సో 69 సౌత్ అండ్ 32. అలాగే నేను పెట్టేటప్పుడు ఎగ్జామినర్లనే నేను ఆలోచించాను కాబట్టి నేను మీ దశ నుంచి దాటుకొని వచ్చాను కాబట్టి నేను ఓన్ ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడ 79, మీకు అక్కడ 69, 59, 79 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే చూస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, 32, 33, 29, 89. మనం ఎందుకని పెడతామంటే సౌత్ పోల్ అని తెలుసు కదా మనకి. సౌత్ ఫార్ సౌత్ అనుకుంటాము, అందుకని వాడు ఎక్కువ పెడుతుంటాడు. నిజానికి ఇండియా కంప్లీట్గా సౌత్లోకి వెళ్ళలేదు. వెళ్తే ఇంకా కష్టమేమో ల్యాండ్ అవ్వడం, ఇంకో చాలా ప్రాబ్లమ్స్. వన్ డే కూడా మీకు సోలార్ లైట్ పడదు. సో ఇప్పుడు ఇప్పుడు మనకు చంద్రయాన్ 4 కూడా డీప్ సౌత్కి ఏం వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు సోలార్ ఎనర్జీ తగలకపోతే ఆ మిషన్ ఎక్కువ కాలం పనిచేయదు. అంచేత ఇది 4వది ఆన్సర్, ఫస్ట్ ఏ. సో సౌత్ని పెంచుకుంటే వెళ్తాడు, తగ్గించాడు పెంచాడు, ఎక్కువ పెంచుకుంటే వెళ్ళాడు. కామన్ సెన్స్తో ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఫెయిల్ అవుతారు డేటాబేస్లో. వాడు కామన్ సెన్స్తోనే పెడతాడు కావాలని. మీరు అలాగే అంటే మీరు ఏదైనా మెమరైజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 69 అని గుర్తుపెట్టుకొని ఎక్కడైనా చదివారు అనుకోండి, ఏదైనా న్యూస్ పేపర్లో వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం దృష్టి పెట్టాం అంతే దాని మీద. ఒకవేళ చదివినా అలా యూజువల్గా చదివి వదిలేస్తాం, అప్పుడు గుర్తుండవు పూర్తిగా. సో డేటాబేస్లు అన్నిటికీ డేటాబేస్ అడవి. ఇట్లాంటి వెరీ వెరీ క్రిటికల్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీదే డాటాని చాలా జాగ్రత్తగా నోట్స్ చేసుకొని 24 అవర్స్లో ఆ నోట్స్ చదివేలా ఉండాలి. ఇలాంటి డేటాబేస్లు మాత్రమే రాసుకోవాలి, కాన్సెప్ట్ అవగాహన అర్థం చేసుకునే అవసరం లేదు. సో ఇట్లాంటి రివిజన్ చేసుకోవాలి బాగా. ఎందుకంటే మన నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్ కూడా ఉంది. కొద్దిగా మీకు డౌట్ ఉన్నా మీరు పెట్టడం మానేస్తారు, తెలిసింది కూడా మానేస్తారు. సో ఆ పరిస్థితి రాకూడదంటే మనము ఇక్కడ ఈస్ట్లో 32 ఉంది, అక్కడ సౌత్లో ఎక్కువ ఉందన్నమాట. అలాగే 89, 79 లేదు, అంత ఫార్ సౌత్కి వెళ్ళలేదు పోలార్ రీజియన్లో. సో ఈ ధ్రువ ప్రాంతం, దక్షిణ ధ్రువ ప్రాంతంలోని నీరెస్ట్గా వెళ్ళింది తప్ప ఎగ్జాక్ట్గా ధ్రువంలోకి వెళ్ళలేదు. అక్కడ చాలా క్రాటర్స్ ఉన్నాయి, చాలా రగ్గుడ్ టెరైన్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన సైంటిస్టులు అసలు చేయడమే అడ్వెంచర్ ఇది. బికాస్ సెకండ్ ఫెయిల్ అయింది, థర్డ్ అవ్వకూడదు.
ఇట్లాంటి లిమిటేషన్స్ ఉంటాయి మన వాళ్ళకి. సో ఏదేమైనా సరే ఇట్లాంటి శివశక్తి పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపొద్దున జరగబోయే లూనార్ ప్రాజెక్ట్స్ ఏ దేశం ప్రయోగించినా దీన్ని రెఫరెన్స్ పాయింట్గా చేసుకొని వెళ్తుంది. సో దీనికి వివరణలో ఇక్కడ మనకి మోడీ గారు ఆ పేరు పెట్టారు, శివశక్తి పాయింట్ అని. సో దట్ ఈస్ శివశక్తి పాయింట్ ఈజ్ లొకేటెడ్ అట్ కోఆర్డినేట్స్ ఆఫ్ 69.373 degrees సౌత్ టు 32.319 ఈస్ట్. అంత ఎగ్జాక్ట్గా ఇచ్చేది చూడండి, క్వశ్చన్లో ఎగ్జాక్ట్గా లేదు, ఇక్కడ ఉంది చూడండి ఎక్స్ప్లెనేషన్లో. అలాగే ఇట్ లైస్ బిట్వీన్ ద లూనర్ క్రాటర్స్ పేర్లు ఉన్నాయి, ఇలా కూడా అడగొచ్చు. ఇది ఇంకా టఫ్. మంజినస్ సి అండ్ సింప్లియస్ ఎన్ అనే రెండు క్రాటర్స్, అగాధాలు. క్రాటర్స్ అంటే గోతులు అంటాము, పెద్దవి అన్నమాట, చిన్నవి కావాలి. ఈ రెండింటి మధ్యన ఉందంట ఈ శివశక్తి పాయింట్. సో ఇట్లాంటివి ఇంకా టఫ్ అవుతుంది ఇది ఇస్తే. అంటే నాకు తెలుసుకుని ఎందుకు ఇవ్వలేదంటే అదే చాలా టఫ్. మళ్ళీ ఇది ఇస్తే ఇంకా అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్లో మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు ఇది నోట్ చేసుకుంటే. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ది సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ క్రింది వాటిలో అంతర్జాతీయ టనెలింగ్ నిపుణుడు ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ వద్ద నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం వద్ద చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎవరు రక్షించారు? దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ వీ నీడ్ టు గెట్ క్లారిటీ వైల్ రీడింగ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇందులో హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఇన్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్పర్ట్ హూ రెస్క్యూడ్ 41 ట్రాప్డ్ వర్కర్స్ అట్ ది అండర్ కన్స్ట్రక్షన్ సిల్క్యారా టన్నెల్ అట్ ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ? సో ఒకటి ఆర్నాల్డ్ పీటర్స్, ఆర్నాల్డ్ బ్యాక్స్ అండ్ ఆర్నాల్డ్ డిక్స్ అండ్ ఆర్నాల్డ్ మెక్కులార్. సో ఇలాంటి చాలాసార్లు చేశారు ఎగ్జామ్లో, నేనేమి కొత్త డిస్కవరీ చేయలే. మనల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని ఆర్నాల్డ్ పేరు మీద ఇస్తాడు. ఈరోజు స్టూడెంట్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుందో అంతే ఈజీగా ఎగ్జామినర్కి దొరుకుతుంది. ఎగ్జామినర్కి అడ్వాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్నా కూడా, ఇప్పుడు మీకు ఎలా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువైందే సమస్య. ఇప్పుడు 21st century విపరీతమైన, నా టైంలో లేదు ఎత్తుక్కునేవాళ్ళ మెటీరియల్ కోసం. ఇప్పుడు ఎత్తుక్కోవడం కాదు, ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడం అతిపెద్ద కష్టం అవుతుంది మీకు. అందరూ టెంప్టేషన్సే, అందరూ బోగస్ ఫేక్ చాలా ఎక్కువ ఉంటాయి. అన్నీ చెప్పలేను నేను, అందరూ 100% చేయలేరు. సో చెప్తారు అలా. ముఖ్యంగా అంత ఓల్డ్ ఇన్ఫర్మేషన్, డెడ్ టెస్ట్లు, లివింగ్స్ టెస్ట్లు ఉండవు, అవి లేటెస్ట్ ఉండవు, అప్డేట్ ఉండవు. సో మేము అది మార్చదలుచుకున్నాము. అందుకనే ఇప్పుడు మీకు ఇచ్చేది ఏదైనా సరే వితిన్ 45 days పీరియడ్లో ఇస్తాం కంప్లీట్ సిలబస్ని. ఎందుకంటే వీ ఫ్రెష్లీ రికార్డ్ ద వీడియోస్ అండ్ ఆల్సో టెస్ట్. వీఆర్ అప్డేటింగ్ టెస్ట్, కాన్స్టెంట్లీ అప్డేటింగ్ టెస్ట్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆర్నాల్డ్ డిక్స్ అనేవాడు ఆన్సరు. ఆర్నాల్డ్ మీద పేరు కొడితే గూగుల్ చక్కగా ఇచ్చేస్తుంది. ఎగ్జామినర్కి అంత ఈజీ అయిపోయిందండి. ఇదివరకు పలానా పేపరు లేదా పలానా సోర్స్ చదువుకుంటే వచ్చుతాయి అందులో అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందండి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఫ్రమ్ ది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ, చాలామంది చెప్పలేరు ఇది. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ డిఫికల్టీ ఎందుకు అవుతుందంటే, ఎగ్జామినర్కి ఇదివరకు 2-3 బుక్కులు దగ్గర పెట్టుకున్నాడు. బుక్కులు పెట్టుకోవాల్సిన పనే లేదు ఆయనకి. ఆయన మైండ్లో ఆల్రెడీ అవగాహన ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఈజీగా పికప్ చేస్తాడు. ఇదివరకు సివిల్స్లో కూడా ఇదివరకు హిందూ నుంచి వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. ఎందుకు అంటే బికాజ్ అన్ని పేపర్ల ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. దట్ సింగిల్ జస్ట్ సెర్చ్. అంచేత అతను పికప్ చేసుకోగలడు, స్టూడెంట్ చేసుకోలేడు. సో దిస్ ఈజ్ ద గ్యాప్. సో ఇప్పుడు మీరు కనుక ఇది గమనిస్తే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే విధంగా అందరికీ తెలుసు ఆర్నాల్డ్ డిక్స్ అని. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 10 days 15 days న్యూస్ పేపర్లు వస్తూనే ఉంది, చదువుతూనే ఉన్నారు, అందరికీ తెలుసు. బట్ ఈవెన్ దాన్ని తప్పు చేసిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఒక ఫస్ట్ పదాన్నే కాదు, ఇది కామన్ పదము, డిక్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అంటే సైంటిఫిక్ సింబాలిక్స్తోనే పెట్టుకోవాలండి. చాలామంది కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్తారు, అవి పెట్టుకోకండి, నాశనం, చాలా ప్రమాదం. ఏడి, మనం ఏడీని వాడుతుంటాం, అన్నో డెమోనో. హిస్టరీలో క్రీస్ట్ పుట్టిన తర్వాత డేట్ని ఏడి అంటాము, అంతకుముందుని బీసీ అంటాం, బిఫోర్ క్రైస్ట్ అంటాము. అట్లా గుర్తుపెట్టుకొని ఏడి అని గుర్తుపెట్టుకోవాలి. అంతకి ప్రాబ్లం అయితే చదివేటప్పుడు. అంటే ఆర్నాల్డ్ అని తెలిసినా కూడా మీకు ఆన్సర్ కరెక్ట్ అవ్వదు, అన్నీ ఆర్నాల్డ్ మీద పెడతాడు. ఇంకా చెప్పాలంటే ఆర్నాల్డ్ స్వాజ్నెగ్గర్ ఉన్నాడు, పాపులర్ హాలీవుడ్ హీరో. ఆయన పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మీకు అందరికీ తెలుసు.
So this is the what a examiner mind works to make you confused. So now next fourth question కి వెళ్దాము. ఆర్నాల్డ్ డిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు అందరికీ తెలిసిన ఆస్ట్రేలియన్. ఈ వాజ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ గ్రేట్ సక్సెస్. ఇలాంటి సక్సెస్ వెనకాల చాలా కష్టం ఉంటుందండి, 100% అవుతుందని చెప్పలేము. బట్ ద ప్రోసెస్ ఈ ఫాలోడ్ హెస్ హెల్ప్డ్ ఇట్ లాట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ దుబాయ్ యూఏఈలో జరుగుతున్న COP28 సమ్మిట్ లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో ఏవి తప్పుగా ఉంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్ విత్ రిగార్డ్ టు అబ్జెక్టివ్స్ ఆఫ్ COP28 సమ్మిట్ బీయింగ్ టేకిన్ ప్లేస్ ఎట్ దుబాయ్? ఎందుకంటే అది 2 వారాలు జరుగుతుంది. మేము 2 వారాలు జరగకముందే ఒక షార్ట్ వీడియో చేశాము. చాలామంది దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అంతా న్యూస్ అంతా దీని మీదే, రాబోయే ఎగ్జామ్స్ క్వశ్చన్ కూడా వీటి మీదే ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎందుకు ఎన్విరాన్మెంట్ ఆర్ క్లైమేట్ చేంజ్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అన్ ఎర్త్. భవిష్యత్తులో ఉంటుందా ఎర్త్ అనే క్వశ్చన్కి చెప్పలేము, అంత అన్సర్టైన్గా ఉంది అనే పరిస్థితి 100% యాజ్ ఆన్ టుడే ఉంది. అందుచేత ప్రతి ఎగ్జామినర్ కూడా, మీరు ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, వీటి మీద దృష్టి ఉంటుంది అంతే, మనం ప్రిపేర్ అవటమే. అందుకని దీని మీద ఎక్కువ క్వశ్చన్లు కూడా ఇచ్చాము. సో 2-3 రోజుల క్రితమే జరిగినవి కూడా 1-2 డేస్ ఉన్నాయి, ఎక్కువ పెట్టాము. సో మీరు ఒక టాలెంట్, మీ టాలెంట్ ఎవరంటే హూ మేక్స్ ఇట్ ఏ హ్యాబిట్ టు రీడ్ న్యూస్ పేపర్, వాళ్ళు కావాలి మాకు. వాళ్ళు టాలెంటెడ్. అంటే ఇక టాలెంట్ తెలివితేటలే కాదు, రెడీమేడ్ మెటీరియల్గా ఆధారపడిన వాళ్ళు ఇలాంటివి చేయలేరు, లేటెస్ట్ క్వశ్చన్ చేయలేరు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల మీద, ఆ ఫేక్ ఇన్స్టిట్యూట్ల మీద, ఆన్లైన్ అకాడమీ మీద ఆధారపడి చేయలేరు. మీరు సొంతంగా న్యూస్ పేపర్ని ఒక కాఫీ తాగే హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలి. న్యూస్ రీడింగ్ రేడియోలో 2-3 సార్లు వింటే చాలా తేలిక. ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ లిజనింగ్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ అండ్ దెన్ గోయింగ్ టు న్యూస్ పేపర్. 1 or 2 ఎనఫ్, 1-2 చాలు, ఎక్కువ అవసరం లేదు. బట్ న్యూస్ మాత్రం అత్మానం వినాలి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై గ్రేట్ సీక్రెట్స్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఫర్ మీ. జనరల్ స్టడీస్లో న్యూస్ పేపర్లో ఎక్స్టెన్సివ్ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు కావాలి మాకు. దే ఆర్ టాలెంటెడ్. టాలెంట్ అంటే కౌటిల్య గొప్ప గొప్ప ఇది చేయడం అవి కాదు. టాలెంట్ అంటే పోటీ పరీక్షల టాలెంట్ వేరు. పోటీ పరీక్షల టాలెంట్ ఎలా అంటే తను ఎంత అలర్ట్గా ఉన్నాడు, ఎంత హ్యాబిచ్యుయేట్ చేసుకున్నాడు ప్రిపరేషన్ని, అది ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్లు అందుకే నేను పెడతాము. సో గ్లోబల్ ఉష్ణోగ్రత, ఇది చాలా 3 పాయింట్లు మీకు ఇప్పుడు ఇవాళ ఇన్న దాంట్లో చాలా మార్కులు వచ్చేస్తాయండి మీకు, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను రేపు ఎగ్జామ్లో. అందుకని నేను చెప్తున్నాను, చూసినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది అదే. గ్లోబల్ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగకుండా చూడటం. టు ఎన్ష్యూర్ దట్ ది గ్లోబల్ టెంపరేచర్ డస్ నాట్ రైజ్ బియాండ్ 1.5 డిగ్రీ సెల్సియస్. ఇది ఇంకా లోతుకి వెళ్ళాలంటే ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు ఉన్న కాలానికి ఇప్పటికీ భూమి మీద ఈ టెంపరేచర్ లెవెల్ 1.5 మించకూడదు బై 2030. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1.4 ఉంది, ఇంకా 1.5కి ఎంత దూరం ఉంది? 2030కి ఈ ఆబ్జెక్టివ్ చేయాలి, 2 అయిపోతుంది, 2 సెల్సియస్ అయిపోతుందని ఆల్రెడీ అంచనా వేస్తున్నారు. సో వీఆర్ మిస్సింగ్ ద టార్గెట్. వైల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ సో సివియర్ in terms of in the form of droughts or heavy rains, earthquakes, many things, and ice bags. సో ఇట్లాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ది గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అన్నది ఇక్కడ ఉంది పరిస్థితి. ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. రెండోది, ఇట్స్ ఇంపార్టెన్స్ ఇస్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు డెవలపింగ్ కంట్రీస్ ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ది రీజన్స్ హూ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై ది క్లైమేట్ చేంజ్. సో ఫైనాన్సింగ్ ఇంపార్టెంట్, ప్రొవైడ్ ఫైనాన్షియల్. సో దెన్ థర్డ్ వన్ ఈజ్ 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను నికర 0 అంటే నెట్ జీరో లేదా నెట్ జీరో స్థాయికి సాధించడం. ఎప్పుడు? బై 2030. ఇలా క్వశ్చన్ అడిగాడు. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా 3 ఆర్ మెజరబుల్ టార్గెట్స్ గివెన్ ఇన్ దిస్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్. దట్ ఈస్ వెరీ బ్రేక్ త్రూ అగ్రిమెంట్ దే ఎవర్ డన్ బై ది UNO. And the world countries now uniting because everybody know that we'll lose the chance to live on this earth. So అందుకని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మేజర్ ప్రాబ్లం అని. బట్ యాక్చువల్గా ఈ 3 కూడా ప్యారిస్ స్ట్రీట్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. వీటి మీదే క్వశ్చన్లు ఉంటాయి నేను. సో దీనికి
2030 కాదు 2050కి పెట్టారు నెట్ జీరో లెవెల్కి. ఇండియా 2050 కూడా చేయలేము, మేము 2070కి చేస్తామని చెప్పారు. సో ఇది కూడా క్వశ్చన్ మీకు ఉంది ఇందులో. సో ఈ విధంగా మనకి సి పైవన్నీ కాదు, సి ఈజ్ ఎ రాంగ్ అనమాట. సో ఓన్లీ ఇందులో వాయువుల ఉద్గారాలను నికరిస్తున్నాకి ఇది తప్పు అనమాట. 2030 కాదు, ఇట్ ఈస్ 2050. బట్ వేరేజ్ ఇండియా కమిటెడ్ టు achieve net zero levels by 2070. Okay, so this is the answer, 2050. So next, fifth, COP28 అంటే వెరీ సింపుల్. దీన్ని ఖచ్చితంగా తప్పులు చేసేస్తారు. బికాస్ ద ఆప్షన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆర్ మోర్ సినానిమస్. ఒకేలాగా అనిపిస్తుంటాయి, ఒకేలాగా ఉన్నాయా అనిపిస్తుంటాయి. ఆ విధంగా పెడతారు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో 20th కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, COP what UNFCCC. It is a conference of parties, COP, to the United Nations Framework Convention on Climate Change, UNFCCC. Second option is the 20th conference of the parties to the United Nations Intergovernmental Panel on Climate Change. So రెండు ఒకలాగా అనిపిస్తాయి. And then 20th conference of the parties to the United Nations Environment Program, UNEP. ఇది నిజమేనేమో. And 20th conference of the parties to the UN Paris Climate Change. చూడండి అన్నీ సూపర్గా సెట్ అయిపోయినాయి ఆప్షన్స్. నేను చెప్తున్నాను మీకు, ఎగ్జామ్ ఈ టెస్ట్ సిరీస్లో ఏదైనా సరే పెట్టేవాళ్ళు ఎవరు కష్టపడతలేదండి, పాఠాలు చెప్తారు తప్ప అసలు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మీద ఎవరు కూడా, మీకు బెస్ట్ టీచర్ అనుకునే వాళ్ళు కూడా ఎవరు కూడా దీని మీద వర్క్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. వాళ్ళు తెలిసింది చెప్పడం తేలిక, కానీ ఇలా క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడం చాలా చాలా తక్కువ, ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఎవరు కూడా మీకు అప్డేట్ చేయరండి. ఐ విల్ ఛాలెంజ్, ఇలాంటి ఒరిజినల్ క్వశ్చన్ మీకు ఎక్కడైనా ఇస్తారంటే. సో మీకు తెలిసినటువంటి మంచి ఫ్యాకల్టీస్ ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టరండి. ఓన్లీ చిన్నపిల్లలతోని సీనియర్ స్టూడెంట్స్తోని చేయిస్తారు అన్ని సంస్థలు. బట్ ఐ సెట్ దిస్, నేనే తయారు చేశాను. ఇంత క్వాలిటీ రావాలంటే ఎక్స్పర్ట్ ఉన్నవాడే చేయాలి, వాళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళకి డబ్బులు, టైం ప్రాబ్లం. నిమిషానికి ఎంత డబ్బు అంచేత జరగదు, జరిగే పని కూడా కాదు అది, ప్రాక్టికల్లీ రూల్డ్ అవుట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రాంక్లీ. మీకు ఇంత ఎఫిషియెంట్గా ఆప్షన్స్, వాళ్ళు మళ్ళీ ఎగ్జామినర్ పెడతారు, వాడికి అనుభవం ఉంటుంది, వాడు అన్ని ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈజీ అయిపోయింది చూసుకోండి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇలాగా ఎప్పుడైతే ఇలా పడ్డాయో ఖచ్చితంగా తప్పు పెడతాడు స్టూడెంట్. సో ఈ COP28 విషయంలో మనకి ఇవన్నీ నిజమేనా అనిపిస్తుంటాయి. బట్ ది ఆప్షన్ ఆన్సర్ ఈజ్ ఏ. ఇట్ ఈస్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దట్ ఈస్ కాల్డ్ COP 28 టు ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఇవన్నీ నిజాలే. మళ్ళీ ఇదంతా కూడా యుఎన్ఈపీ కిందకే వస్తుంది. యుఎన్ఈపీ రన్ చేస్తుంది అన్ని ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా, దీని కింద ఇవన్నీ చేస్తుంటాయి. UNFCCC అండ్ IPCC, UNIPCC, అండ్ ఆల్సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ది UN క్యోటో ప్రోటోకాల్ అండ్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్. సో టేక్ కేర్ దట్ ఇలా కన్ఫ్యూజ్ చేసేవి ఇస్తారు. COP అంటే కూడా చేయలేదు. COP రోజు వింటున్నాం, ఇంకో వారం వింటాం న్యూస్ పేపర్లో. COP తెలియని వాళ్ళు లేరు, కానీ ఆన్సర్ చేయలేరు. సో ఇలాంటిది మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏది, దిస్ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ రన్ చేస్తుంది, క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్ని ఈ సంస్థ. సో ప్యారిస్ ట్రీటీ బిహైండ్ ఇదే, ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్కి ఇదే, COP28 కాన్ఫరెన్స్ మీటింగ్లకి ఇదే. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్కి వెళ్తే, ప్రధానమంత్రి అధ్యక్షత జరిగిన ఇది ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ జన్మన్, PM జన్మన్, విత్ ఎ టోటల్ అవుట్లే ఆఫ్ 24,000. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి పెట్టడం జరిగింది. ఇది డేటాబేస్డే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నాడు. ఒకసారి రేషియోలు అడుగుతాడు, పర్సంటేజ్లు అడగొచ్చు, ఒకసారి ఇలాగ అడగొచ్చు. మీరు కనుక నా ఈ యూట్యూబ్లో ప్రతిరోజు నేను 2-3 క్వశ్చన్లు పెడుతున్నాను. 2 క్వశ్చన్లు ఓపెన్ పబ్లిక్ పెట్టేస్తాను, ఒక 2-3 క్వశ్చన్లు మాత్రం ఓన్లీ మెంబర్స్కి.
ఓన్లీ మెంబర్స్ అంటే 20 29 రూపీసే ఉంటుంది మెంబర్షిప్. అందులో వాళ్ళకే కనబడేలా పెడతాను. మీరు కనుక ఈ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుంటే మీకు చాలా ఆన్సర్లు తెలిసిపోయేవి. నేను అందుకే నిన్న కూడా మెసేజ్ పెట్టాను. అందులో ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి ఫ్రీగాను, మీరు చూడండి. అవి ఒకరోజు ఇచ్చినవి కావయ్యి. మీకు డేట్లు కూడా చూసుకోండి, ప్రతిరోజు. సో నేను ఇలాగనే రేపు 7వ తారీఖు నుంచి రోజు 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను 7వ తారీఖు నుంచి. సో దీనికి 24,104 కోట్లు అనమాట. దీంట్లో సెంటర్ స్టేజ్ అంతా రేషియో గుర్తుపెట్టుకొని ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి మొద్దంకిగా. ఆ తర్వాత రేషియో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎరవ్ అయిపోతాము. మన ఏ ఆప్షన్ అయితే రైట్ అన్నది. సెంట్రల్ షేర్ ఈజ్ 14,000 అండ్ స్టేట్ షేర్ ఈజ్ 9,000, 8,000, 15,000, 13,000. చూడండి, ఒక పెంచడం తగ్గించడం చేసుకుంటే వెళ్తారండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యం. సో ఆన్సర్ ఈజ్ ఏ. సార్ అన్నిటికీ ఏ ఉంటుంది ఆన్సర్ అంటే నో. ఒకసారి ఇంకో రకంగా ఆలోచిస్తాడు. అలాంటి సెన్స్తో అంటే సి అన్నీ చేస్తే రైట్ అయిపోతే డి అన్ని ఎలా వెళ్ళకండి. పోటీ పరీక్షలు టైం అయిపోయింది, అలా వెళ్ళే టైం. ఇవన్నీ అందుకనే నెగిటివ్ పెట్టారు, ఇలా చేస్తున్నారని నెగిటివ్ మార్కింగ్ పెట్టారు, అలా చేయరని. సో అందుకని మనకు ఓన్లీ మార్గం ఏంటంటే ఎఫెక్టివ్ క్వాలిటేటివ్ లెర్నింగ్ జరగాలి. జరిగినప్పుడు అవుతుంది, ప్రాక్టీస్ జరగాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ది సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనం గుర్తుపెట్టుకొని 24,000 గుర్తుపెట్టుకుంటే రేషియో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం నోట్తో లెక్కలు పెట్టేసి కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో 60-40 అండి. సెంట్రల్ గవర్నమెంట్ 60, వీళ్ళకి 40 ఉంది. అందుకనే 15,336 crores ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ 8,768 crores ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించి విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్. నేను లాస్ట్ 10 years ఎకానమీ టీచ్ చేశాను, మీరు మా వీడియోలో కూడా ఉంటాయి, చూసుకోండి యూట్యూబ్లో. సో ఈ ఎకానమీలో కూడా చాలా కష్టం అండి అవగాహన చేసుకోకపోతే, బట్ చాలా తేలిక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు రోజువారీ మీరు ఎకానమీకి యాక్టివిటీస్ మీరు ఏం చేస్తుంటారు? మొబైల్ రీఛార్జ్ చేస్తుంటారు. దాని బిల్లు చూస్తే తెలిసిపోద్ది అంతా ఎకానమీ. మనం చూడం. దాంట్లో దేని ప్రపోర్షన్ ఎంత ఉంది, ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి అన్నీ చూస్తే మీకు ఎకానమీ అర్థమైపోతుంది. అంటే ఫంక్షనల్ ఎకానమీ ఈజ్ కాల్డ్ మ్యాక్రో ఎకానమీ. ఆ మ్యాక్రో ఎకానమీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. మనం ఫారెక్స్ అందరికీ తెలుసు. ఫారెక్స్ అనేది ఫారెక్స్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు. సో దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఒక స్టాటిక్, ఇది కరెంట్ కూడా కాదు, బట్ స్టిల్ మనం డిఫికల్టీ ఫీల్ అవుతాం దీంట్లో. అందుకని ఇలాంటి క్వశ్చన్లు పెడతారు. విదేశీ కరెన్సీ ఆస్తులు అండ్ ఆర్బీఐ యొక్క గోల్డ్ స్టాక్, ఇందులో ఏం భాగాలు, ఫారెక్స్లో భాగాలు ఏంటి అని అడిగాం క్వశ్చన్ అంతే. సో ఆర్బీఐ యొక్క గోల్డ్ స్టాక్స్ అది మనకు తెలిసిందే. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ హోల్డింగ్స్ అండ్ ప్రపంచ బ్యాంకులో రిజర్వ్ స్థానం అని పెట్టారు క్వశ్చన్. సో విదేశీ కరెన్సీ ఆస్తులు, ఫారిన్ కరెన్సీ అసెట్స్, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎఫ్డిఐస్ అనేది లాంగ్ టర్మ్, ఎఫ్ఐఐస్ అనేది షార్ట్ టర్మ్ అనమాట. సో అవి ఫారిన్ కరెన్సీ అసెట్స్ బోత్ వస్తాయి అందులోకి. అలాగే గోల్డ్ స్టాక్స్ మనకు అందరికీ తెలిసిందే. ఈ వాల్యూ ఆఫ్ దానికి ఆర్బీఐ ఎప్పుడు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్ని కోట్లు ప్రింటింగ్ చేసినప్పుడు దానికి వాల్యూ అదనమాట, బిహైండ్ దట్ పెట్టుకోవాలి. సో అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రపంచ బ్యాంకులో రిజర్వ్ స్థానం అని పెట్టారు ఆప్షన్. ఇది రైటే, ఇది కాదు. ఇది ఐఎంఎఫ్లో, వరల్డ్ బ్యాంక్లో కాదు. వరల్డ్ బ్యాంక్ ఇజ్ ఏ డెవలప్మెంట్ ఫండింగ్ ఏజెన్సీ. ఐఎంఎఫ్ ఈజ్ ఏ లిక్విడ్ క్రైసిస్లో ఉన్నప్పుడు, లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసేటువంటి బ్యాంక్ లాంటిది. అంటే ద్రవ్యం సంబంధించి, మనీకి సంబంధించింది. ఓకే. సో 5 అంతర్జాతీయ ద్రవ్యనిధిలో రిజర్వ్ స్థానం, రిజర్వ్ పొజిషన్ ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నాడు, అది ఓకే. వరల్డ్ బ్యాంక్లో కాదు. ఓకే. మనకి రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఐఎంఎఫ్లో, ప్లస్లో, మైనస్లో కాదు. అవి కూడా ఇందులో భాగం అవుతాయి. ఓకే. సో ఈ విధంగా మనకి భారతదేశం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సంబంధించి కాంపోనెంట్స్ కూడా ఇట్లా ట్విస్టింగ్ పెట్టేసి వరల్డ్ బ్యాంక్ బదులు ఐఎంఎఫ్ బదులు వరల్డ్ బ్యాంక్ పెడతారు, అది గమనించుకోండి. అండ్ దెన్ దిస్ ఈజ్ ది అవర్ ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రాంచ్ ఇన్ ఐఎంఎఫ్, నాట్ వరల్డ్ బ్యాంక్. మనకు 2 కరెక్ట్ అయినా అనిపిస్తాయి ఉంటాయి.
So next question. So the foreign exchange reserves in India averaged about 282,214.93 USD millions from 1998 to 2023. Almost 25 years అడిగారండి. 25 years సంబంధించినటువంటి ఫారెక్స్ యావరేజ్ 282,000 million dollars. And then in which of the following timelines reached an all-time high of 6,42,453 US million dollars and a record low of 29,048 US million dollars. హైయెస్ట్ లోయెస్ట్ అడిగారు లాస్ట్ 25 yearsకి. మన స్పాన్ గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి వీడు అడిగిన స్టార్టింగ్ టైం ఇప్పుడు 1998. అప్పట్లో అంత రిజర్వ్స్ ప్రాబ్లం ఫేస్ చేసాం కదా 91లో. అప్పుడే జస్ట్ బయటపడుతూ ఉన్నాం. ఆ తర్వాత లాస్ట్ 1 or 2 decadesలో చాలా బాగా పెరిగింది ఇండియన్ ఫారెస్ట్. ఎక్సెప్షన్ ఈజ్ కోవిడ్-19 2019-20లో. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కూడా మనం ఇవి చాలా ఇంపార్టెంట్. ఫారెక్స్ రూల్స్ మీద ఎప్పుడు ప్రశ్నలు వస్తుంటాయి. ఆల్ బ్యాంకింగ్లో ఐబీపీఎస్లో అడుగుతాడు, ఎస్ఎస్సీజీఎల్లో అడుగుతాడు, గ్రూప్స్లో అడుగుతాడు. సో ఇందులో మనకి ఇది కూడా డాటా బేస్డ్ అండి. చాలా ఇంపార్టెంట్ డాటాగా తీసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రీసెంట్గా లేటెస్ట్ ఎంత ఫారెక్స్ రిజర్వ్స్ అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏలో సెప్టెంబర్ 2021లో ఆల్ టైమ్ హై అండ్ 1998లో రికార్డు కనిష్ట స్థాయి అని కొన్ని డేట్లు ఇచ్చాడు చూడండి. మీకు 2021లో సెప్టెంబర్ అండ్ 2 సెప్టెంబరే, అలాగే సెప్టెంబర్ అని మళ్ళీ 2000 డేట్లు మార్చిచ్చాడు. 2022, 2001, 98 బదులు 1, 21 బదులు 22. అలాగే మూడో ఆప్షన్లో కూడా 21 అక్టోబర్ ఇచ్చారు, మంత్ మారిపోయింది. మళ్ళీ 98 సేమ్ ఇచ్చారు. మళ్ళీ ఒక అదే మంత్ ఇచ్చి ఇయర్స్ మార్చారు. చూసుకోండి జాగ్రత్తగా, ఇయర్స్ మార్చారు. సో ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్ అన్నాడు. ఈ 4 ఆప్షన్స్ సెప్టెంబర్ ఖచ్చితంగా రెండింటి తీసేవచ్చు, ఒకటే అవ్వచ్చు. ఆ ఒకటి మనకు అంత క్లియర్గా గుర్తుండాలి, మంత్ వైజ్ గుర్తు తెలియాలి పలానా మంత్ అని. పైగా 1, 2 అదే మంతా? అసలు డాటా మీరు చదవకుండా ఏమి ఇలాంటి ఆన్సర్ అయితే చేయలేరు. ఖచ్చితంగా ఫారెక్స్ ఇంపార్టెంట్ అని మైండ్లో పెట్టుకొని ఈరోజు వచ్చిన టెస్ట్ బట్టి ఫారెక్స్ రిజర్వ్స్ మీద దృష్టి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇండియా ఎకనామిక్ గ్రోత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యిందంటే ఈరోజు ఆల్మోస్ట్ మనకి దీని బిహైండ్ ఈ స్ట్రెంత్ ఉంది ఇండియాకి, ఇండియన్ ఎకానమీకి. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో అంటే 2 సెప్టెంబర్లో వచ్చిన చిత్రంగా సెప్టెంబర్ 2021లో హైయెస్ట్కి వెళ్ళింది, సెప్టెంబర్ 1998లో లోయెస్ట్ ఉంది. లోయెస్ట్ చాలా తేడా ఉంది, వేరియేషన్. హైయెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లోయెస్ట్ వచ్చేసి జస్ట్ 29,000 లోయెస్ట్. సో అది ఎప్పుడు వచ్చిందంటే 1998లో. మళ్ళీ యాక్చువల్గా 1998 వెళ్తే మీకు తెలిసిపోతుంది. 1998లో కరెన్సీ క్రైసిస్ వచ్చింది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, దక్షిణ ఆసియా దేశాల్లో, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అక్కడ కరెన్సీ వాల్యూస్ పడిపోతున్నాయి. అప్పుడు క్రైసిస్ వచ్చింది ఇండియాకి. మళ్ళీ 91లోనే కాదు 98లో కూడా క్రైసిస్ వచ్చింది. మళ్ళీ దాని నుంచి బయటపడ్డాం. బట్ అది ఎఫెక్టెడ్ మోస్ట్లీ ఇన్ ది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అంటాం మనం, అక్కడ వచ్చింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే గుర్తుంటుంది. అంటే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అది కొంత అట్లీస్ట్ డికేడ్ వైజ్ 91లో 90s డికేడ్లో ఎలా ఉంది, 2000 డికేడ్లో ఎలా ఉంది, అండ్ 2010 డికేడ్ 10 to 20లో ఎలా ఉంది అని ఒక ట్రెండ్స్ అంటాం వాటిని. మళ్ళీ జాగ్రత్తగా అవగాహన చేసుకొని దాని బిహైండ్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను 1998లో ఏషియన్ టైగర్స్, ఈస్ట్ ఏషియన్ టైగర్స్ కరెన్సీ వాల్యూస్ పడిపోయినాయి డ్రాస్టిక్గా. దీనివల్ల ప్రాబ్లం వచ్చింది అప్పుడు. అందుకనే కనిష్ట స్థాయికి వచ్చింది. అట్లాగే గరిష్ట స్థాయికి ఎందుకు వచ్చింది? యూజువల్గా వీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ 21 సెప్టెంబర్. ఎందుకంటే కోవిడ్ వచ్చింది కదా, ఉండదేమో అనుకుంటాం. సో కోవిడ్ వచ్చింది నిజమే, 2021లో ఉంది. 2021లో దానివల్లే ఆ కారణం వల్లే మనకి ఎక్కువ ఎఫ్డిఐస్ వచ్చినాయి, రివైవ్ అయింది. ఇండియా ఈజ్ లుకింగ్ ఎస్ ఏ బ్రైట్ స్పాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ ఇన్ దట్ అన్సర్టైన్ వరల్డ్, అండ్ ద ఇన్వెస్టర్స్ బిలీవ్ దట్ ఇండియా ఇస్ బెస్ట్ than any other country. That's why
మోస్ట్ ఆఫ్ ది ఎఫ్డిఐస్ కమ్ టు ఇండియా. ఈరోజు కూడా అదే పరిస్థితి. చైనాలో అన్సర్టెన్ పరిస్థితి ఉంది. ఇండియా ఈజ్ స్టాబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్. పర్టికులర్గా ఇండియా హ్యావింగ్ లాట్ ఆఫ్ డిమాండ్. దట్ టు యంగేజ్ గ్రూప్స్ ఆర్ వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇండియాకి. సో వాటిని పాజిటివ్ ఎన్కాష్ చేసుకునే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయని నమ్ముతున్నారు ఇప్పుడు. అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కానీ శక్తి కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో అది జరుగుతుంది ఇండియాలో. అందువల్ల నౌ దిస్ ఈజ్ 2021లో హైయెస్ట్ రికార్డుకి ఇండియా వెళ్ళడం జరిగింది. అందుకని వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ గుర్తుంటే కానీ ఇలాంటి డాటా కూడా గుర్తుండదు, ట్రెండ్స్ కూడా గుర్తుండదు. ట్రెండ్స్ మధ్యన అడిగే వెరీ టఫెస్ట్ క్వశ్చన్స్. ఎవల్యూషన్ ఆఫ్ ఎకానమీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ట్రెండ్స్ అడుగుతున్నారు. ఎకానమీలో ముఖ్యంగా ఉంటాయి ఈ ట్రెండ్స్. మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ఏ 20 years పీరియడ్, ఓవర్ ఏ 10 years పీరియడ్. ఇంతకుముందు ఇంకా ఇదివరకులాగా ప్లానింగ్ మీద అడిగే పరిస్థితి ఏమి లేదు. ఒకవేళ ఉన్నాయి రొటీన్ క్వశ్చన్స్. సో నౌ ప్రజెంట్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. బికాజ్ ఇండియా ప్రపంచం అంతా గ్లోబలైజ్డ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ లింక్ ఉన్నవి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సో దెన్ కమ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ దెన్ 9, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్? So, as per the constitutional provisions, only those waterways which are declared as national waterways comes under the purview of the central government, while the rest of the waterways are remain in the purview of the state government. Central government, state government water resources, waters మీద ఉన్న ఆధిపత్యం గురించి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చెప్తుంది ఇది. నెక్స్ట్, జాతీయ జలమార్గాల చట్టం 2016లో చేశారు. దానిలో 111 నదులు లేదా రకరకాల నదీ విస్తీర్ణాలు, క్రీక్స్, భారతదేశంలో లోతట్టు జలమార్గాల ప్రమోషన్ కోసం జాతీయ జలమార్గాలుగా ఎస్ట్రీలు ఇవన్నీ డిక్లేర్ చేశారు ఈ చట్టం కింద అని చెప్తుంది. 111 రకాలు నదుల్ని అన్నింటిని ఏవని జాతీయ జలమార్గాల చట్టం కిందకి తీసుకొచ్చారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. సో ఇంకా థర్డ్ ఆప్షన్ అడిగింది ఏంటి? జాతీయ జలమార్గాల చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన వాటిని నియంత్రించాలని ఆదేశించింది. ఏ చట్టం? ఈ నేషనల్ వాటర్వేస్ 2016 యాక్ట్. సో ఏం చెప్తుంది? ద నేషనల్ వాటర్వేస్ యాక్ట్ మ్యాండేట్స్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు రెగ్యులేట్ ది నోటిఫైడ్ వాటర్వేస్ ఫర్ సిస్టమాటిక్ ఆర్డర్లీ డెవలప్మెంట్ ఆఫ్ షిప్పింగ్ అండ్ నావిగేషన్ యాక్టివిటీస్. సో దీంట్లో కూడా చాలామంది తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. 1 and 2, 2 and 3 ఇందులో ఏది రైట్ అని అడిగారు క్వశ్చన్లో. అది కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చదివేటప్పుడు అండి తప్పు అడుగుతున్నాడా రైట్ అడుగుతున్నాడా అది జాగ్రత్త చూసుకోండి. అండ్ దెన్ 4వది 1, 2 and 3 ఇచ్చారు. బట్ ఆన్సర్ ఈజ్ ఇదండి రైట్. ఫస్ట్ 2 స్టేట్మెంట్ రైట్, థర్డ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇక్కడ మనకి జాతీయ జలమార్గాల చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసింది కాదు. ఈ చట్టం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ బదులు జస్ట్ స్టేట్ గవర్నమెంట్ అంటే నేమ్ మార్చాడు అంతే. మిగతా ప్రొవిజన్స్ అన్నీ కరెక్టే. సో యాక్చువల్గా జాతీయ జలమార్గాల చట్టం నోటిఫై చేసింది ఎవరి కోసం? సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడానికి. కొన్ని ఇంటర్నల్ నావిగేషన్కి డెవలప్ చేసుకోవడానికి. ఇది మన వల్ల పూర్గా ఉంది ఇండియాలో ఇంటర్నల్ నావిగేషన్. అంటే పెరినల్ రివర్స్ నార్త్లోనే ఉన్నాయి, సౌత్లో లేవు. అయినప్పటికీ కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటిని నోటిఫై చేశారు 2016 చట్టం ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది వాటిని, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వాటిని ఇంటర్నల్ వాటర్వేస్. అది చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. రోడ్ మార్గం ఉంది కన్నా కూడా వాటర్ మార్గం ఉంది, దొరికితే అవకాశం ఉంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్ అన్నమాట. అంచేత ఇప్పుడు వాటిని డెవలప్ చేయడానికి ఇప్పుడు పూనుకునేది ఎప్పుడో చేయాలి, ఇప్పుడు చేస్తున్నారు. 2016 చట్టం ప్రకారం కొన్ని 111 రకాల నదుల్ని, రకరకాల ఈస్టరీస్ని, క్రీక్స్ని, వీటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వాటిని అభివృద్ధి చేసే బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్దే అనమాట. అది జస్ట్ పేరు మార్చాడు, స్టేట్ గవర్నమెంట్ బదులు సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బదులు స్టేట్ గవర్నమెంట్ అట్లా. సో ఈ చట్టం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్కి తేవడానికి. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మనం గమనించుకోవాలండి ఎగ్జామినర్స్ మైండ్ని. ఇట్ ది సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అందువల్ల తప్పు అనమాట. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ రైటు, 3వ స్టేట్మెంటు తప్పు అనమాట. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో యూరోపియన్ యూనియన్ ప్రస్తావనతో క్రింది ప్రకటనలో పరిగణించండి. విత్ రిఫరెన్స్ టు దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ అండి. చాలా వరకు ఇంగ్లీష్లోనే మేము పెడతాము, దాన్ని ట్రాన్స్లేట్లోకి వెళ్తాము. సో మీకు అక్కడ ఒకసారి మాకు టైం దొరకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అవన్నీ చదివితే తెలుస్తుంది, బట్ బాగానే ఉన్నాయి, అర్థం కానంత పరిస్థితి అయితే లేదు. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ స్టిల్. విల్ మేక్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూస్తాము. విత్ రిఫరెన్స్ టు యూరోపియన్ యూనియన్,
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూరోపియన్ యూనియన్ మన అందరికీ తెలిసిందే ఈయూలో మనకి ఇది యూరోపియన్ దేశాల మధ్య ఆర్థిక మరియు రాజకీయ యూనియన్. ఎస్, ఇట్స్ ఏ యూనియన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ యూనియన్ బిట్వీన్ యూరోపియన్ కంట్రీస్. సో అలాగే మ్యాస్ట్రిచ్ అండ్ లిస్బన్ ఒప్పందం యూకి సంబంధించినవి. అండ్ ఇది కొద్దిగా ఇన్ఫర్మేషన్ బేస్డే, మరి తెలియాలి ముందే బ్యాక్గ్రౌండ్. ఎట్లా ఫామ్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని కీలకమైన ఘట్టాలు ఏంటి, అవి తెలుసుకుంటే మనకి కానీ లేకపోతే చేయలేం, కష్టం ఆన్సర్. అంటే సింపుల్ యూనియన్లో ఎంతమంది మెంబర్సు, యూనియన్లో ఎక్కడ హెడ్ క్వార్టర్సు, ఇవన్నీ పాత మోడల్ అండి, అవన్నీ రావు. ఏమైనా వస్తే ఎస్ఎస్సి జీడీలు అంటే సాధనమేమో, కానీ ఇప్పుడు అట్లా మీకు గ్రూప్స్ లెవెల్ స్టాండర్డ్కి ఎస్ఎస్సి జిఎల్ లేదా ఏపీపీఎస్ గ్రూప్ 1 or 2 సివిల్స్ ఇట్లాంటి వాటిలో వెళ్ళని పాసిబుల్ కాదండి. మనం లోపలికి వెళ్ళాల్సిందే, కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ సమగ్రంగా నేపథ్యం తెలుసుకొని ఉండాల్సిందే, అప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలం. సో మ్యాస్ట్రిచ్ ఒప్పందం లిస్బన్ ఒప్పందంకి సంబంధించినవి. బ్రిటన్ EU ఎకనామిక్ యూనియన్లో భాగము. సో ఈ 3 స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రిటన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ యూనియన్. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఈ రెండట్లు 8 కరెక్ట్ అన్నారు. సో దీనిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 1 ఓన్లీ, బట్ ఇది కరెక్టే. ఈ 2 ఒప్పందాల ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే మీరు పెట్టగలుగుతారు. మ్యాస్ట్రిచ్ లిస్బన్ కూడా దానికి సంబంధించినవే. అండ్ దెన్ ఇది మీరు గుర్తుపట్టగలరు కూడా, ఎవరైతే బ్రెగ్జిట్ అనే ఒక కాన్సెప్ట్ మీరు విన్నారు లాస్ట్ టైం న్యూస్లో. కరెంట్ అఫైర్స్ అందుకే హ్యాబిట్గా చేసుకోవాలి, ఓవర్ నైట్ ఏమి రావు ఇవన్నీ. మేము అట్లా ఫాలో అవుతూ ఉన్నాం కదా కాన్స్టెంట్గా, మాకు తెలిసిపోతుంటుంది. సో ఈ బ్రిటన్ ఈజ్ కేమ్ అవుట్ ఆఫ్ 2020లో బ్రెగ్జిట్ ద్వారా, ఒక రెఫరెండం ద్వారా బయటకు వచ్చేసింది యూరోపియన్ ఎకనామిక్ యూనియన్. బికాజ్ వీ ఆల్ నో దట్ బ్రిటన్ హ్యావింగ్ ఏ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఇన్ ద బిగినింగ్. నౌ అది డౌన్ అయినా కూడా వాళ్ళకి ఇష్టం లేదు అది. ఆ బ్రిటిష్ ఎకానమీకి అది లేదనమాట, అందుకని బయటకు వచ్చేసారు. సో ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ యూనియన్, అందుకని బయటకు వచ్చేసింది. సో బ్రిటిష్ మామూలుగా స్టార్ట్ అయింది పొలిటికల్ యూనియన్గా స్టార్ట్ అయినా తర్వాత ఎకనామిక్ యూనియన్గా మారింది. మీ మాస్ట్రిక్ట్ ట్రీటీతో వచ్చింది. ఈ బేస్ మీదే లేటెస్ట్గా ఇంటిగ్రేట్ అయ్యింది. నవ్వు లిస్బన్ ఒప్పందానికి అమెండ్ చేశారు ఆ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ ఉంది, కాన్స్టిట్యూషన్, బడ్జెట్, కరెన్సీ యూరో, మనకందరికీ తెలిసిందే అది. సో ఇందులో ఆన్సర్ ఏమొచ్చిందంటే C and 1 are రైట్ అండ్ థర్డ్ ఈజ్ రాంగ్. అంటే ఆపోజిట్ ఉన్నదే పెడతాడు కదా తప్పుది. బ్రిటన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ యూనియన్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది EU. సో ఇప్పుడు ప్రజెంట్ చిన్న మనకి December 7th నుంచి మనం ఇంతకుముందే ప్రకటించామండి ఆన్లైన్ క్యాంపస్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి December 15th క్లోజ్ అయిపోతాయి అడ్మిషన్స్, ఆ తర్వాత ఉండవు. సో ఇప్పుడు ఎవరైతే ఏ ప్రోగ్రామ్ 2 స్ట్రీమ్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం, ఒకటి APSC Group 1, Group 2 స్క్రీనింగ్ అండ్ మెయిన్స్, అండ్ ఆల్సో APPSC తర్వాత SSC RRB చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇది కూడా మంచి అవకాశం. సో NTPC, RPF, RRBలో, అలాగే SSC GD కానిస్టేబుల్ ఆల్రెడీ ఇచ్చాడు 75,000 పోస్టులకి. అట్లాగే SSCలో MTS, CHSL ఇవన్నీ స్ట్రీమ్లో అప్ టు ఎగ్జామ్ వరకు, జాబ్ వచ్చే వరకు ఇస్తాం కోచింగ్ ఈ సీజన్ అంతా. అట్లా లాంగ్ టర్మ్ ఉంది, షార్ట్ టర్మ్ ఉంది. నాకు ఓన్లీ SSGD కావాలంటే అదే ఇస్తారు, లాంగ్ టర్మ్లో అంట. అలా స్టార్ట్ అవుతున్నాయి బ్యాచ్లు కాబట్టి 2 స్ట్రీమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 స్ట్రీమ్స్లో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ క్విక్లీ టేక్ ఎ డెసిషన్ అండ్ జాయిన్ హియర్. దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్లైన్ అకాడమీ, దిస్ ఈజ్ ఏ 5 floor AC క్యాంపస్. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి క్యాంపస్ ఫెసిలిటీస్, హాస్టల్లోనే స్టడీ హాల్ ఎక్కడా లేదు స్టేట్లో. హైలీ మోడర్న్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్న క్యాంపస్. ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఎక్కడా లేదు రాష్ట్రంలో ఉంటే ఐ ఛాలెంజ్ ఇట్. సో ప్రస్తుతానికి దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ అకాడమీ. దెర్ ఆర్ సో మెనీ అకాడమీస్. జస్ట్ ఎగ్జామ్ ముందే మొదలెడితే కొత్తగా స్టార్ట్, ఇది 2013 నుంచి ఉంది. వీఆర్ హ్యావింగ్ ఏ కమిట్మెంట్, దట్స్ వై వీ నేమ్డ్ ఆఫ్టర్ ది గ్రేట్ లెజెండ్, ఇన్స్పిరేషనల్ ఐడల్ ఆఫ్ ఇండియా, అబ్దుల్ కలాం. సో the EU currently has 27 countries and has 24 official languages. సో 27 దేశాలు ఉన్నాయి, అందులో బ్రిటన్ లేదనమాట. ఇక్కడ మ్యాప్ కూడా పెట్టాను, అది క్లియర్గా లేదు. బ్రిటన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ యూనియన్, దట్ ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ రైట్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో January 2020లో బ్రిటన్ బయటకు వచ్చిందండి. అలాగే మనకి ఈ యూరోపియన్ అగ్రిమెంట్లు కూడా మ్యాస్ట్రిక్ట్ ట్రీటీ మనకి 1992లో జరిగింది బిట్వీన్ ది యూరోపియన్ నేషన్స్. 12 members స్టార్ట్ అయింది యూరోపియన్ యూనియన్ మ్యాస్ట్రిక్ట్ ట్రీటీ ద్వారా. మ్యాస్ట్రిచ్ ట్రీటీ
సో అలాగే తర్వాత ట్రీటీ ఆఫ్ లెస్బన్ అమెండింగ్ చేసింది ట్రీటీ ఆఫ్ యూరోపియన్ యూనియన్ని. ఆ తర్వాత మనకి యూరో కేమ్ టు ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ January 1st, 1999. యూరో అనేది యూరోపియన్ కరెన్సీ. ఈ యొక్క బ్యాక్డ్రాప్ వల్లే మళ్ళీ 2020లో అసంతృప్తిగా బ్రిటన్ బయటకు వచ్చేసింది. అఫీషియల్ రెఫరెండం పెట్టుకొని బ్రెగ్జిట్ అంటాం దాన్ని. అది 2020లో జరిగింది, బయటకు వచ్చేసింది. ఈ 2020 January 31st Britain came out of the European Union Economic Union. Okay, so now it is having currently 27 members as members, starting just 12 members so start అయింది. 12 మెంబర్స్తో స్టార్ట్ అయింది 1992లో. 93లో ఎఫెక్ట్లోకి వచ్చింది యూరోపియన్ యూనియన్ అనేది, 93లో పుట్టింది. 92లో అగ్రిమెంట్ జరిగింది, మాస్ట్రిక్ట్ అగ్రిమెంట్. తర్వాత దాని బేస్ మీద 93లో ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఈ విధంగా యూరోపియన్ యూనియన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇండియన్ ఎకానమీ లార్జ్ ఎకానమీ, చైనా ఎకానమీ లార్జ్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ లార్జ్ ఎకానమీ. సో ఒకప్పుడు వెస్ట్రన్ వరల్డే పరిపాలించింది ప్రపంచాన్ని. సో దే ఫీల్ ఇన్ఫీరియర్ నౌ, దట్స్ వై దే యునైటెడ్. బట్ స్ట్రాంగ్ కంట్రీ లైక్ బ్రిటన్ దేర్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. మనకు తెలిసిన 27 దేశాల్లో చాలా వరకు ఉంటాయి, కొన్ని తెలియని చిన్న చిన్న దేశాలు ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకుంటే అన్నీ అడగడు ఆ విధంగాను మనకి. సో ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్మేషను, యూరో స్టార్ట్ అవ్వడం, యూరో వల్ల ఎప్పుడు స్టార్ట్ అయ్యింది యూరోపియన్ యూనియన్, ఎన్ని దేశాలు ఇంపార్టెంట్ కాదు. బట్ దీని వెనకాల నేపథ్యం చదువుకోవాలి. యూ ఈజ్ ఏ మేజర్ ఎకనామిక్ పవర్గా ఎమర్జ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఐడియల్గా వచ్చారు. బట్ అన్ని దేశాలు కలిసినప్పుడు బోల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో దెన్ భారతదేశం కాప్ యుఎన్ వాతావరణ మార్పు సదస్సును ఎప్పుడు నిర్వహించింది? హోస్ట్ కాప్ యుఎన్ క్లైమేట్ చేంజ్ సమిట్. వెన్ ఇండియా సెట్ టు హోస్ట్ కాప్ యుఎన్స్ క్లైమేట్ చేంజ్. గతంలో ఎప్పుడు చేసిందని క్వశ్చన్ అడిగాం. సో కాప్ మీద ఎక్కువ వచ్చినాయి క్వశ్చన్లు. ఎందుకు అడుగుతున్నాం అంటే చెప్పాను కదా మీకు, ఇన్ని ఇస్తాడా కాప్ మీద అంటే అలా ఇవ్వలేం. బట్ ఎన్విరాన్మెంట్ మీద ఇస్తాడు, క్లైమేట్ మీద ఇస్తాడు. ఓన్లీ కాప్ జరుగుతుంది కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కాబట్టి ఈ రీసెంట్లో మీరు ఎంత టచ్లో ఉన్నారు, ఎంత అప్డేట్గా ఉన్నారని తెలుసుకోవడం కోసమే, అంతకుమించి ఏం లేదు. బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే రేపొద్దున. కాప్ 30, కాప్ 31, భవిష్యత్తులో రెండు పెట్టాం, పాస్ట్ పెట్టాము, ప్రజెంట్ పెట్టాము, ఎప్పుడు నిర్వహించబోతుంది అని. కాప్ 32, కాప్ 33. ఆన్సర్ ఈజ్ కాప్ 33. మీకు అందరికీ మీరు ఫాలో అవుతుంటే కానీ న్యూస్ ఆటోమేటిక్గా ఈజీగా చేసేవచ్చు ఈ క్వశ్చన్. ఎందుకంటే మోడీ గారు ప్రకటించారు, చాలా కీలకమైన ప్రకటనలు కొన్ని చేశారు, అవన్నిటి మీద ప్రశ్నలు వచ్చేసినాయి. సో ఇందులో నరేంద్ర మోడీ అండ్ హిస్ అడ్రస్ అట్ కాప్ ఆఫర్ టు హోస్ట్ 33 ఎడిషన్ ఆఫ్ ది యాన్యువల్ సమ్మిట్ డ్యూ ఇన్ 2028. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. 2028లో అది మనకి ఏ కాప్ 33, కాప్ 33 2028లో. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 12th క్వశ్చన్. ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా 17%. భూమిపై భారతదేశం ఎంత కార్బన్ ద్వారా పాల్పడుతుంది? మీరు ఆయన స్పీచ్ ఉంటే నాకు 5-6 క్వశ్చన్ మార్కులు వచ్చేస్తాయి మీకు. అలాగే ఉంటుంది. సో ఇండియా ఈజ్ ద లీడింగ్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. లీడర్ ఎమర్జ్ అయింది కొన్ని కారణాల వల్ల. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల నో డెవలపింగ్ కంట్రీస్లోనే అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్. సో ఇండియన్ పాపులేషన్ కాన్స్టిట్యూట్ 17% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. అండ్ హౌ మచ్ ఆఫ్ ఇండియా కమిటింగ్ కార్బన్ ఎమిషన్స్ ఆన్ ఎర్త్? ఇది ఆయనే చెప్పారు, మోడీ గారే చెప్పారు. కాబట్టి మోడీ అది ఆటోమేటిక్గా అది క్వశ్చన్ రూపంలో కానీ వచ్చేస్తుంది. సో ఇండియా 7%, 6%, 5% అండ్ 4%. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకు హైలైట్ చేశారు మోడీ గారు అంటే, మేము ఇంతమంది జనాభా ఉన్న భూమి మీద కానీ తక్కువ చేస్తున్నాము. సహజంగానే డెవలపింగ్ కంట్రీస్ తక్కువ ఉన్నాయి. బట్ ఎవరు ఎక్కువ ఉన్నారంటే, ఎవరైతే లార్జ్ ఎకానమీస్ ఉన్నాయో, ఎవరైతే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ 19th సెంచరీ 19th సెంచరీలో డెవలప్ అయ్యారో వాళ్ళు ఎక్కువ. చిన్న కంట్రీలు తక్కువ జనాభాని ఎక్కువ పొల్యూట్ చేసినాయి క్లైమేట్ని. అందుకనే ది డెవలపింగ్ కంట్రీస్, అందుకనే అమెరికా కూడా ఈ మీటింగ్ రాలేదు, చైనా కూడా మీటింగ్ రాలేదు COP 28కి. ఎందుకంటే స్కిప్ చేశారు. ఎందుకు స్కిప్ చేశారంటే, వీళ్ళందరూ మొత్తం 170 దేశాలు ఉన్నారు, 70,000 మంది ఉన్నారు, 190 దేశాలు రిప్రజెంట్ చేసినాయి. ఇక్కడ వీళ్ళందరూ తిట్టుపోస్తారని రావడం మానేశారు. ఎందుకంటే గ్రీన్ క్లైమేట్ చేంజ్కి ఫండింగ్ అనేది మేజర్ ఇష్యూ అండి. లాస్ట్ 2 మీటింగ్స్కి అదే, ఇప్పుడు కూడా అదే. ఫండింగ్ చేయడం అనేది మేజర్. ఎవరు పర్టికులర్లీ డెవలప్డ్ కంట్రీస్, ఇండస్ట్రియలైజ్డ్ డెవలప్డ్ కంట్రీస్ విచ్ పొల్యూటెడ్ హైలీ. సో ఇండియా ఈజ్ లీడర్ కాబట్టి ధైర్యంగా వచ్చేసింది.
ఎందుకంటే మనం పొల్యూట్ చేస్తున్నాము కానీ మనం చాలా తక్కువ చేస్తున్నాము, అందరికన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాము. అలాగే రెన్యూవల్ రిసోర్సెస్ సోలార్ కానీ విండ్ కానీ ఇట్లాంటిలో కూడా అలా అడ్వాన్స్డ్ పొజిషన్లో ముందుకెళ్తున్నాము. సో ఆ విధంగా మనకి ఎమిషన్ తగ్గించడంలోని రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్ ఎక్కువ ఉపయోగించుకోవడంలోని మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాం లాస్ట్ 5 years. అంచేత ఇండియా ఈజ్ నౌ లీడర్, ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్ ఇన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్, క్లైమేట్ చేంజ్ మూవ్మెంట్ అగెన్స్ట్ దోస్ హూ ఆర్ పొల్యూటింగ్ దిస్ ఎన్విరాన్మెంట్. సో అమెరికా, చాలా దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ $100 billion ఇస్తామన్నారు కానీ 17-15 కూడా ఇవ్వటం లేదు, యుద్ధాలకు మాత్రం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు COP28లో. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఏంటంటే కరెంటు మీద ఎక్కువ ఉన్నాయి, అందులోని ఇండియాకి రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా పడిపోతాయి క్వశ్చన్స్. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ నేను 20 చెప్తానండి, మిగతా 10 కూడా ప్రసాద్ గారు గురువారం చెప్తారు. రేపొద్దున కూడా మనకి లైవ్ సెషన్ ఉంది, అది మెంటల్ ఎబిలిటీ మీద ఉంది. ధనరాజ్ సార్ స్టేట్ ఫేమస్, ధనరాజ్ సార్ రీజనింగ్లో నెంబర్ 1 అయినా 2013 నుంచి మనకు సారే చెప్తారు. ఆయన మీకు లైవ్ ఎక్స్ప్లెనేషన్ రేపు ఇదే టైంకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ భారతదేశం ఈ వారం అంతా కూడా మనకి వీకెండ్ వరకు కూడా ఇలా లైవ్ సెషన్ జరుగుతూ ఉంటాయి మన టెస్ట్ మీద. సో భారతదేశం ఏ సంవత్సరంలో నికర సున్నా లేదా ఉద్గారాలు సాధించబోతుందో ప్రకటించింది. నెట్ జీరో లెవెల్స్ ఆఫ్ ఎమిషన్స్ని సాధిస్తామని ప్రకటించింది. 2050, 2060, 2070 అండ్ 2080 మూడు ఇచ్చారు. ఈ మూడిట్లో మరి న్యూస్ ఫాలో అయితే ఆటోమేటిక్ పెట్టేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేది 2050. బట్ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం 2050 కల్లా మనము ఈ 1.9కి 2050 కల్లా జీరోకి, నెట్ జీరోకి రావాలి, నెట్ జీరో లెవెల్స్కి రావాలి. సో నెట్ జీరో లెవెల్స్కి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇండియా అయితే కమిటెడ్ ఓన్లీ ఫర్ 2070. ఇండియా ఇప్పుడు ఆల్రెడీ 45% అచీవ్ చేసింది ఉద్గారాలు తగ్గించేదానికి. అలాగే 50% రెన్యూవల్ రిసోర్సెస్ని ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే టార్గెట్ రీచ్ అవ్వగలిగింది. ఇంకా అడ్వాన్స్గా కూడా వెళ్తుంది రెన్యూవల్ ఎనర్జీ రిసోర్సెస్లో. సో అందుకని ఇండియా ఇంతకుముందే చెప్పింది 2020, ఇప్పుడు COP28 కదా, 26లోనే ప్రకటించారు ఈ కమిట్మెంట్స్. దాని ప్రకారం అడ్వాన్స్గా వెళ్తున్నారు. అకార్డింగ్ టు ప్యారిస్ ట్రీటీ, ఈ 2015 వరల్డ్ హ్యాస్ టు రీచ్ నెట్ జీరో బై 2050. ప్యారిస్ ట్రీటీ ప్రొవిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మేము ఆల్రెడీ ఎగ్జామ్లు ఇచ్చాము, అందుకే చెప్తాను ఈ ఎగ్జామ్ ఎవరు అటెంప్ట్ చేసినా చాలా అదృష్టవంతులు. చక్కగా వచ్చే ఎగ్జామ్స్లో ఇవన్నీ ఖచ్చితంగా తగులుతాయి మీకు. మంచి అప్పుడు కూడా మేము గుర్తేసుకుంటారు మమ్మల్ని. సో ఇవన్నీ చాలా ఇదే పందాలో వెళ్ళమని నేను కోరుతున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, భారతదేశం గతంలో ఏ సంవత్సరంలో వాతావరణ మార్పు సమ్మిట్ నిర్వహించింది? ఇన్ విచ్ ఇయర్ ఇండియా హోస్టెడ్ COP క్లైమేట్ చేంజెస్ ఇన్ ద పాస్ట్? గతంలో కూడా చేసింది ఇండియా. సో అందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? 2007, 2008 అండ్ 2009 అండ్ 2010. మనకి COP 2008 అని ఒక రాంగ్ ఆప్షన్ ఉండడం జరిగింది. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఏంటంటే యాక్చువల్గా అది COP 8 నాట్ 2008. సో ఇక్కడ చూద్దాం, మనకి మీకు క్లియర్గా 2002లో COP 8 జరిగింది. రాంగే ఇచ్చారు ఇక్కడ, మీరు గుర్తుంచుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, బెనిఫిట్ కూడా ఉంటుంది. మీరు ఇండివిజువల్గా మీకు చెప్పలేము, ఎక్స్ప్లెనేషన్లో అయితే క్లియర్గా చెప్పగలుగుతాం. తప్పు ఏం జరిగింది కూడా తప్పు చెప్తాం, సహజంగా జరుగుతాయి కదా. కానీ మనకు అల్టిమేట్గా ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్లో వెళ్తున్నాము. ఫైనల్ ఎగ్జామ్ తప్పులు జరగకూడదు. టేక్ కేర్ దట్ దిస్ ఈజ్ ఇది క్వశ్చనే తప్పుగా, ఆప్షన్స్ తప్పుగా ఇచ్చారు. ఇది 8th సమ్మిట్ COP 8 2002లో జరిగింది. డ్యూరింగ్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిందనమాట. అది పెద్దగా విశేషమేం లేదు, కానీ ఇందుకు మీకు అందుకనే ఎగ్జాంపుల్గా డైరెక్ట్గా మీకు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ వెబ్సైట్ నుంచి నేను కట్ చేసి పేస్ట్ చేశాను. అంటే ఇంక సందేహపడాల్సిన అవసరం లేకుండా నేను చేయడం జరిగింది. చూడండి, న్యూఢిల్లీ ఇండియాలో COP 8 జరిగింది. ఇది 2002లో అక్టోబర్లో. ఎప్పుడు వీళ్ళు అక్టోబర్లోనే పెడుతున్నారు. అలాగే నా తర్వాత COP 7, COP 6, COP 6లో 2 జరిగినాయి అంటే చూడండి COPలో, ఎవరికి తెలియదు అది. సో COP 5, COP 4 ఇది ఇంపార్టెంట్. COP 3 ఇంపార్టెంట్, ఎందుకంటే క్యోటో ప్రోటోకాల్ జపాన్లో చాలా కీలకమైనటువంటి అగ్రిమెంట్ జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్కి ముందు ఇది మనకి చాలా కీలకమైంది. దీని ఆధారంగానే ఈ కార్బన్ క్రెడిట్స్ అనే ఆలోచనల్ని, పొల్యూషన్ తగ్గించడానికి చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్ చేశారు. క్యోటో ప్రోటోకాల్ అంటారు దాన్ని. 1997లో జపాన్లో జరిగింది. దాని తర్వాత అత్యంత కీలకమైన అగ్రిమెంట్ ప్యారిస్లో 2015లో జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది ఢిల్లీ COP 8ని నిర్వహించింది. మళ్ళీ
28లో 33 COP33ని చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇండియా ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్ ఇన్ దిస్ క్లైమేట్ చేంజ్ మూవ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, COP28 వద్ద భారతదేశానికి ఇది కూడా అంతే. COP28 ఇండియా డిక్లేర్ టు రెడ్యూస్ కార్బన్ గ్యాసెస్ టు డాష్ బై 2030 అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూల్ యూజ్ కట్ బై డాష్ పర్సంటేజ్. ఇవన్నీ దీని బేస్ మీద వచ్చిన క్వశ్చన్లే. కార్బన్ గ్యాసెస్ టు 45 అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ యూజ్ కట్ బై 50% అండ్ కార్బన్ గ్యాసెస్ టు 55, నాన్ ఫాజిల్ సెకండ్ ఆప్షన్ యూజ్ కట్ బై 55%. కార్బన్ గ్యాసెస్ 65, నాన్ ఫాజిల్ కట్ బై 60. ఇది కూడా డాటా బేస్డ్గా ఉందండి. కార్బన్ గ్యాస్ టు 75, నాన్ ఫాజిల్ ఫ్యూల్ బై కట్ బై 65%. వీటికి ఆన్సర్ని మనం చదవాల్సిందే. కరెంట్లో చదివితేనే కొద్ది డేటాబేస్ గుర్తుంటాయి, లేదా గుర్తుండు. బట్ ఓవరాల్గా మీరు మన కమిట్మెంట్స్ గుర్తుంటే కనుక బ్యాక్గ్రౌండ్ గుర్తుంటే మళ్ళీ గుర్తుంటాయి. అంతకుముందే ఇచ్చాం కమిట్మెంట్లు, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి కావు. మనం ఇప్పుడు రీచ్ అవ్వగలిగాం అనమాట. ఇండియా ఈజ్ అహెడ్ ఆఫ్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ కన్నా అహెడ్గా ఉంది ఇన్ ఆర్డర్ టు మీట్. ఎందుకంటే కొన్ని డెవలపింగ్ కంట్రీస్కి తక్కువ కమిట్మెంట్స్ ఇచ్చారు. సో ఇండియా ఇచ్చిన కమిట్మెంట్ కన్నా అడ్వాన్స్గా ఉంది. కాబట్టి కార్బన్ గ్యాసెస్ టు 45% అని, నాన్ ఫాజిల్ ఇది కూడా మోడీ గారే మనం ప్రకటించారండి మీటింగ్లో. మోడీ టేకింగ్ మెనీ ఇనిషియేటివ్స్ ఇన్ దిస్ మీటింగ్ అండ్ లాస్ట్ 2-3 మీటింగ్స్ నుంచి మంచి రోల్ ప్లే చేస్తున్నారు ఇందులోని, కాన్ఫరెన్స్లోని. సో బికాజ్ వీఆర్ డిప్రైవ్డ్ కంట్రీ అన్నమాట. ఈ క్లైమేట్ చేంజ్లో మనకు అన్యాయం జరిగింది. ఇంత పెద్ద దేశానికి మనం తక్కువ పొల్యూట్ చేస్తున్నాము, తక్కువ జనాభా ఉన్న దేశాలు ఎక్కువ పొల్యూట్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వడం లేదు. అందుకని ఇండియా ఇస్ టేకింగ్ ఏ లీడర్షిప్ పొజిషన్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో ఈ విధంగా మనకి COP28 మీద చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు పడిపోయినాయి. అంటే అప్పుడు 28 ఉండకపోవచ్చు, అయినా కూడా ఎగ్జామ్స్ ఖచ్చితంగా వస్తాయండి ఇలాంటివి. ఎన్విరాన్మెంట్కి 100% వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి, ఎన్విరాన్మెంట్లో వస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తాయి, జాగ్రఫీలో కూడా ఇచ్చేస్తాడు. సో మీకు ముందే చెప్పాను, ఎవరైతే కరెంట్ అఫైర్స్ని చాలా బాగా చదువుకుంటారో వాళ్ళు సెక్యూర్గా 50 నుంచి 100 మార్కులు ఈజీగా జోబులో పెట్టుకోవచ్చు మెయిన్స్ ప్రిపరేషన్లో. ఎందుకంటే మెయిన్స్ ప్రిపరేషన్ మీకు ఎవరికి అవకాశం లేదు కదా ఇప్పుడు, అంత ఈజీగా కూల్గా చేయలేరు. ప్రిపరేషన్ చేయాలన్నా చేస్తే ఫస్ట్ మంత్లో చేసేసుకోవాలి ధైర్యంగా ఉన్నవాళ్ళు. ఓకే, సో మోడీ స్పీచ్ COP28 దగ్గర మనకి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ది ప్రైమ్ మినిస్టర్ ఆల్సో నోటెడ్ దట్ వీ డు నాట్ హ్యావ్ మచ్ టైమ్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ ఆఫ్ ది పాస్ట్ century and present that India has set targets to bring emissions intensity down by 45% by 2030 and increase the share of non-fossil fuel by 250%. అంటే మనకి ఇచ్చిన కమిట్మెంట్ కన్నా అహెడ్గానే ఉన్నాం మనం. సో ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం ఏ COP సమిట్ని అంతర్జాతీయ సౌర కూటమిని ప్రకటించింది. ఏ COP సమిట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని మన ఇండియానే ఫామ్ చేసి లీడ్ చేసింది. అప్పుడు మిగతా అన్ని దేశాలు వచ్చి కలిసి దే హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ మ్యూచువల్ అగ్రిమెంట్ విత్ ది యునైటెడ్ నేషన్స్ UNFCCC. ఓకే, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీంతో MOU కుదుర్చుకున్నారన్నమాట. మేము సోలార్ అలయన్స్ ఫామ్ చేసుకొని ఈ సోలార్ టార్గెట్స్ని అందరూ కలిసికట్టుగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని. సో అందులో ఇండియా అనౌన్స్ ఎట్ విచ్ COP సమిట్ అనేది ఇంపార్టెంట్. అట్ COP26, 24, 25, 26. ఆన్సర్ ఈజ్ 26. సో 26 గ్లాస్గోలో జరిగింది, ఇంగ్లాండ్లోని బ్రిటన్లో గ్లాస్గోలో జరిగింది 26. అప్పుడు ఇండియా ఫార్మ్డ్ అయ్యేది సోలార్ అలయన్స్. అందుకని సోలార్ ఎనర్జీలో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ పవర్. మనకి ఇచ్చిన టార్గెట్ కన్నా మనం బాగా రీచ్ అయ్యాము. సో ముఖ్యంగా రెన్యూబుల్ సోర్సెస్లోనే రీచ్ అయ్యాము. ఇది సో ది ఇండియా లెడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ ది UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ సైన్డ్ ఏ MOU అండ్ ద గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్. COP26లో గ్లాస్గోలో జరిగింది బ్రిటన్లోని. అందుకని దీన్ని గ్లాస్గో ప్యాక్ట్ అంటారు. అక్కడ మనకి December 13, 2021లో మనకి క్లోజింగ్ ఆఫ్ 26 on 13 December nations adopted this Glasgow Climate Pact and India commitments at COP26 Glasgow reach 500 gigawatts non-fossil fuel energy by 2030. ఇలాంటి ఇంపార్టెంట్ అండి, వీటి మీద పడతాయి మళ్ళీ క్వశ్చన్లు. ఇండియన్ కమిట్మెంట్స్ అట్ COP26 ఇచ్చారు, అవి ఫాలో అవుతున్నారు. 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది రెన్యూబుల్ బై 2030. ఇంతకుముందే చెప్పారు కదా, ఆల్రెడీ రీచ్ అయ్యాం మనం. సో రిడక్షన్ ఆఫ్ ఇంకా 2030కి ముందే రీచ్ అయ్యాం. 2023లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2030 ఖచ్చితంగా చేస్తామని డిక్లేర్ చేసింది మోడీ. అందుకనే
సో అలాగే రిడక్షన్ ఆఫ్ టోటల్ ప్రాజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్ ఫ్రమ్ నౌ టు ది 2030. రిడక్షన్ ఆఫ్ ది కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎకానమీ బై 45% బై 2030. ఇప్పుడు మనం అనుకున్నవే, క్వశ్చన్లో ఉన్నవే. అచీవింగ్ ది టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇవన్నీ ఇండియా కమిట్మెంట్స్ అంటే COP26 గ్లాస్గో. దాని ప్రకారం అహెడ్గా ఉన్నాం మనం అచీవ్మెంట్లో. సో అందుకని May 12, 2023 విట్నెస్ ఇండియాస్ మాన్యుమెంటల్ సక్సెస్ ఇన్ ది రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్. యాజ్ ఆఫ్ టుడే క్యుములేటివ్ అచీవ్మెంట్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని మనం, రెన్యూబుల్ సోర్స్ అంటే మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవడం, పునరుత్పత్తి అంటాం కదా తెలుగులో. సో విట్నెస్ ఇండియాస్ మాన్యుమెంటెడ్ సక్సెస్ ఇన్ ది రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ అంటే మళ్ళీ తిరిగి, అంటే విండ్, సోలార్ ఇట్లాంటి ఎనర్జీ అండి. సెక్టార్ యాజ్ క్యుములేటివ్ అచీవ్మెంట్స్ టు ఎన్ ఇంప్రెసివ్ 1,25,692 మెగావాట్స్ వరకు అచీవ్ చేశారు May 12, 2023కి. అంటే నాట్ ఓన్లీ సోలార్, విండ్, మిగతా అన్నీ కలిపి, బట్ సోలారే మేజర్ షేర్ ఉంది కాబట్టి 1,25,692 మెగావాట్స్ని అచీవ్ చేశారు. నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు భారతదేశం. సో ఆ విధంగా అహెడ్ ఆఫ్ మెనీ కంట్రీస్ ఈ కమిట్మెంట్స్ ఏదైతే ఇచ్చారో గ్లాస్గో కమిట్లో COP26లో అవన్నీ కూడా మీట్ అవుతామని మోడీ గారు మనం ప్రకటించారు అన్నమాట. ఇక COP28 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రత్యేక చోరకాలను ప్రారంభించారు? ఐ థింక్ మై మొబైల్ ఈజ్ ఛార్జ్ డౌన్. ప్లీజ్ ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. వింటున్నారా? జరుగుతోందా? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. సారీ ఫర్ దిస్, నా మొబైల్ ఛార్జ్ అయిపోయింది. బట్ విల్ కంప్లీట్. ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, క్లోజ్ చేసేద్దాం. అండ్ దెన్ ఎట్ COP28 సమ్మిట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ఎన్ ఇనిషియేటివ్ కాల్డ్, ఇనిషియేటివ్ పేరేంటి ఆయన అన్నది అడిగాడు. సో గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్, బ్లూ క్రెడిట్స్ ఇనిషియేటివ్, రెడ్ క్రెడిట్స్ ఇనిషియేటివ్, బోత్ A and B. చూడండి, ఆప్షన్స్ వెరీ టఫ్ చేస్తాయండి ఎప్పుడైనా క్వశ్చన్ని. ఆప్షన్స్ని గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అంటే న్యూస్ ఫాలో అయితే పర్వాలేదు, లేకపోతే జస్ట్ ఇమాజిన్ చేస్తూ పెడితే కామన్ సెన్స్ని ఉపయోగించి కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. కామన్ సెన్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. అట్లీస్ట్ వితౌట్ గోయింగ్ త్రూ దట్ ఆ ఆస్పెక్ట్లో మనం చదువుంటే తప్ప పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆప్షన్స్ ఇంత టఫ్గా ఇచ్చాయి. క్వశ్చన్ ఎప్పుడు టఫ్ ఉన్న అవసరం పని లేదండి. ఆప్షన్స్ టఫ్ అయిపోతే క్వశ్చన్ టఫ్ అయిపోద్ది. సో మనం ఇప్పుడు అన్నీ చూసామయ్యి. గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అనేది ఈ COP28లో మోడీ గారు చేశారు. COP28లో చేసింది ఏంటంటే ఇక్కడ గ్రీన్ క్రెడిట్స్. 23లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రైడే లాంచ్డ్ అన్ ఇనిషియేటివ్ ఫోకసింగ్ ఆన్ జనరేటింగ్ గ్రీన్ క్రెడిట్స్ త్రూ ప్లాంటేషన్ అండ్ డిగ్రేడెడ్ వేస్ట్ ల్యాండ్. అంటే వేస్ట్ ల్యాండ్స్లో కొత్తగా ప్లాంటేషన్ టేకప్ చేస్తారు, అంటే ఇప్పటివరకు ఉపయోగించినటువంటి ల్యాండ్స్లో. అలాగే డ్యూరింగ్ ఏ హై లెవెల్ ఈవెంట్ ది ఆన్గోయింగ్ చేస్తే మనకి ఇనిషియేటివ్ క్రెడిట్స్ ఎలా వస్తాయి? క్రెడిట్ అంటే బ్యాక్ ఇవ్వడం. అవి ఎలా వస్తాయి? కంపెనీస్ ఆర్ నేషన్స్ కెన్ క్లెయిమ్ కార్బన్ క్రెడిట్స్ ఇఫ్ దే టేక్ యాక్షన్ టు రెడ్యూస్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే ఒక దేశం వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ కన్నా ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళకి సర్ప్లస్ టార్గెట్స్ వస్తాయి, క్రెడిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దోస్ క్రెడిట్స్ కెన్ దే బీ ట్రేడెడ్ ఫర్ మనీ. అంటే నాకు ఇంత టార్గెట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ చేశా కాబట్టి మిగతాట్లు నాకు డబ్బులు ఇవ్వండి. ఎవరు ఇస్తారు? కంపెనీస్ అనేబుల్ టు అచీవ్ దేర్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఆర్ టార్గెట్స్, దే హ్యావ్ టు బై దీస్ క్రెడిట్స్ అండ్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్. అంటే కొన్ని దేశాలు కానీ సంస్థలు కానీ వాళ్ళకే టార్గెట్లు ఇస్తారు. వాళ్ళు మీట్ అవ్వలేపారు అనుకోండి, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఎవరు కొందరు ఎక్కువ మీట్ అవుతారు వాళ్ళ టార్గెట్ కన్నా. సో ఈ విధంగా గ్రీన్ క్రెడిట్స్ అంటారన్నమాట. దీన్ని కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ అనేది క్యోటో ప్రోటోకాల్లోనే స్టార్ట్ అయింది కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ విధంగా గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ని మోడీ గారు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. సో గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్, వేస్ట్ ల్యాండ్లో గ్రీన్ ప్లాంటేషన్ చేస్తారు. వాళ్ళు చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి క్రెడిట్స్. సో కొందరు ఫెయిల్ అవుతారు, కొన్ని దేశాలు అవ్వచ్చు, కంట్రీలు అవ్వచ్చు, చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ అవ్వచ్చు. వాళ్ళు ఫెయిల్ అయితే కనుక చేస్తారు. అంటే ఎవరైతే వాళ్ళు
క్లైమేట్ చేంజ్కి హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇలా అంటే చేయొచ్చు అన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బాగా చేయొచ్చు, కొందరు చేయలేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు ఇలా చేసినందుకు. దీన్ని ఈ గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అంటారు. సో చైనాలో, ప్రత్యేకించి ఉత్తర చైనాలో నవంబర్ 2023లో మాస్ కమ్యూనికేబుల్ న్యూమోనియా వంటి మరొక వ్యాధి వ్యాపిస్తుంది. దానికి కింద ఏ కారణమైంది? ఇన్ చైనా, పర్టికులర్లీ నార్థన్ చైనా, రీలింగ్ అండర్ ది అనదర్ అవుట్బ్రేక్ ఆఫ్ మాస్ కమ్యూనికేబుల్ న్యూమోనియా లైక్ ఎ డిసీజ్. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి న్యూమోనియా లైక్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన న్యూమోనియా అంటే. సో ఇన్ నవంబర్ 2023 కాజ్డ్ డ్యూ టు అని ఇచ్చాడు, దేనివల్ల అని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అనదర్ నోవెల్ వైరస్, మన COVID-19 లాగే అనదర్ నోవెల్ వైరస్. అండ్ బి COVID-19 లాగే అనదర్ వేరియంట్ మైకోప్లాజ్మా బ్యాక్టీరియం, బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ చాలా కష్టం పెట్టండి అన్లెస్ యూ గో త్రూ ద న్యూస్. అంత అప్డేటెడ్ న్యూస్ ఉంటే కానీ మీరు చేయలేరు. సో ఇది ఆన్సర్ వచ్చేసి సి, మైకోప్లాజ్మా బ్యాక్టీరియం. మనం ఏమనుకుంటాం? వైరస్ అనుకుంటాం, ఎందుకంటే వైరస్తోనే పడ్డాం కాబట్టి ఇన్నాళ్ళు. సో కోవిడ్ అనదర్ నోవెల్ వైరస్ అనుకుంటాం, లేకపోతే అనదర్ నోవెల్ వైరస్ అనుకుంటాం, COVID-19 అనదర్ వేరియంట్ అని అనుకుంటాం, ఏమైనా అనుకుంటాం. కానీ న్యూమోనియా వచ్చిన దానికి కారణం బ్యాక్టీరియం అనుకోము. ఇది రీసెంట్గా డిసైడ్ చేశారు, వెరీ వెరీ లేటెస్ట్. సో అందువల్ల ఇది లేటెస్ట్ క్వశ్చన్ అన్నమాట. అంటే మీరు ఫాలో అయితేనే చేయగలరు, చేయలేరు. ఆ న్యూస్ని అంత లోతుగా ఫాలో అయితే. చైనా న్యూస్ని కూడా మనం షార్ట్ న్యూస్ చేసాము. చాలామంది సీరియస్ తీసుకోవట్లేదు. మేము చాలా ఇంపార్టెంట్ పెడుతున్నాం. 1 minute వీడియో చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా మీకు తెలియదు. అది ఎక్కువ టైం చెప్పడం చాలా తేలిక, తక్కువ టైంలో చేయడం చాలా కష్టం. సో ఈ విధంగా మైకోప్లాజ్మా బ్యాక్టీరియం అనేది కారణమైందనేసి మీరు ఎగ్జామ్ ముందు రోజే ఇది కన్ఫర్మ్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్. అయినా చెప్పేస్తానండి. ఈ సిస్టమ్ ఏదో ప్రాబ్లం అన్నారు కానీ నా దగ్గర ఉన్నదాన్ని కూడా చెప్పేస్తాను. మనం ఇప్పటివరకు నా దగ్గర ఎదురుగా వేరే ల్యాప్టాప్ ఉంది. సిస్టమ్ మళ్ళీ రీజన్ స్టార్ట్ అవుతుందండి. ఈ లోపల నా దగ్గర ఉన్నది చెప్పేస్తాను మీకు, డోంట్ వర్రీ. రీస్టార్ట్ చేస్తున్నాను, బట్ ఆల్సో కంటిన్యూ చేస్తాను, డోంట్ వరీ. దెన్ విల్ లీవ్ యూ. యా, నో వీఆర్ ఇన్ 20 క్వశ్చన్స్లో మనం ఎక్కడున్నామంటే చైనాలో ఉన్నదాని మీద ఉన్నాం. సో ఓకే, నెక్స్ట్ చైనాలో ఉన్నదానికి కారణం ఏంటంటే మైకోప్లాజ్మా బ్యాక్టీరియం, ఇట్స్ నాట్ వైరస్. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ కాప్ 19th క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్, కాప్ 28 యొక్క ప్రధాన థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ కాప్ 28? సో దీంట్లో క్లైమేట్ ఫైనాన్సింగ్, క్లైమేట్ ప్రొటెక్షన్, క్లైమేట్ ఫండింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఫండింగ్ అన్నాం. సో ఇది ఇంతకుముందే చెప్పాను నేను. మేజర్ ఇష్యూ ఏంటంటే క్లైమేట్ ఫండింగ్, క్లైమేట్ ఫైనాన్సింగ్ అండి. దాని మీదే ఉద్యమం జరుగుతోంది అక్కడ దుబాయ్లో. సో అందుకని క్లైమేట్ ప్రొటెక్షన్ అని, క్లైమేట్ ఫండ్, గ్రీన్ ఫండింగ్ అని, డెవలప్డ్ కంట్రీస్ ఫండింగ్ అని కన్ఫ్యూజ్ చేసే విధంగా అడిగారు తప్ప స్పెసిఫిక్ రైట్ ఆన్సర్ ఏదైతే అవుతుందంటే క్లైమేట్ ఫైనాన్సింగ్. ఎక్కడైతే ఏ దేశాలు అయితే వెనకబడి, ఇప్పుడు అదే చెప్పాను, కమిట్మెంట్స్ ఇచ్చారు. జపాన్ ఇచ్చింది, అమెరికా ఇచ్చింది,
అలాగే ఈ చైనా ఇచ్చింది. వాళ్ళందరూ దాన్ని కమిట్మెంట్ నిలబెట్టుకోవట్లా. $100 బిలియన్ ఇస్తామన్నారు 1 ఇయర్లో, ఇవ్వలా. ఇట్లా అందుకనే క్లైమేట్ ఫైనాన్సింగ్ని ఎలా ప్రాక్టికలైజ్ చేయాలి, అందుకనే ఈ స్వాపింగ్లు, క్రెడిట్లు, గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్స్, కార్బన్ క్రెడిట్ ఇనిషియేటివ్స్ రకరకాల విధానాలతో ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఈ COP28లో వచ్చినటువంటి అనదర్ క్వశ్చన్ ఉంది మనకి. అదేంటంటే ఈ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఆర్ లైక్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్, లైక్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ అంటారు వీటిని. అదే క్వశ్చన్, which of the following international funding agencies have not launched the debt for nature swap task force? Debt for nature swap. స్వాపింగ్ అని తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్పు ఉందనుకోండి, ఒక లోన్ను, ఈ లోన్ని ఇంకొక లోన్ తీసుకొని ఈ లోన్ తీర్చేయడం అనమాట. స్వాపింగ్ అంటే ఇప్పుడు ఉన్నది ఒక లోన్ మీ దగ్గర, మీరు అప్పు తీర్చాలి, అప్పు తీర్చలేకపోతున్నారు, దీని వడ్డీ ఎక్కువ అనుకోండి, తక్కువ వడ్డీ దానికి వెళ్ళిపోయి ఆ లోన్ తీసుకొని ఈ లోన్ స్వాప్, దీన్ని స్వాపింగ్ అంటారు. అంటే అనుకోవడం తేలిగ్గా చేయడం చాలా కష్టం, చేయాలి. చేస్తే కనుక అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డెట్ ఫర్ నేచర్ స్వాప్, డెట్ ఫర్ నేచర్ స్వాప్ అనేది కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో ఏ ఏజెన్సీలను అడిగాడు, ఇట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ IMF అని ఇచ్చారు ఆప్షన్స్. సో IMF ఇంకా చేరలేదు. నిజానికి ఈ 4 డిసైడ్ అవ్వలేదు. ముందు డిసైడ్ అయిన కంపెనీలు కొన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ ముందు డిసైడ్ అయిన కంపెనీలు కొన్ని ఉన్నాయి మనకి. సో ఎనివే దాని తర్వాత చూద్దామంటే మనది ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఈ ఏ సంస్థలో అంటే మనకు ముందుగా దీని టాస్క్ ఫోర్స్లో అంటే డెట్ ఫర్ నేచర్ స్వాప్ అనే టాస్క్ ఫోర్స్లో ముందుగా దీని లీడింగ్ పొజిషన్ తీసుకున్నది ఎవరంటే ఇట్ ఈస్ ది ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ IDB, ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ IDB అండ్ ద US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ DFC అంటారు. US ఇంటర్నేషనల్ అంటే ఈ 2 అమెరికన్వే. అవి ముందు లీడ్ ఇనిషియేటివ్ తీసుకున్నాయి. ఈ COP28 సమ్మిట్లో మిగతా మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ అవి ఏం చేస్తున్నాయంటే ఎవరైతే అప్పు తీర్చలేవు, చిన్న కంట్రీలు అప్పు తీర్చలేవు, సో వాళ్ళు కనుక ఈ క్లైమేట్ యాక్షన్ మీద కనుక ఎక్కువ తీసుకుంటే వాళ్ళని డెట్ని స్వాప్ చేసడానికి ఫస్ట్ టైం ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలా గుడ్ ఇనిషియేటివ్ ఇది. కొన్ని బక్క దేశాలు, చిన్న దేశాలు లేదా ఐలాండ్ దేశాలు ఉంటాయి, వాళ్ళు అప్పులు తీర్చలేనప్పుడు అక్కడ క్లైమేట్ యాక్షన్ అంటే మొక్కలు నాటడం కానీ అక్కడ ఏకోసిస్టమ్స్ డెవలప్ చేయడం కానీ చేస్తే దాని బదులుగా ఈ అప్పు బదులుగా ఈ ఎవరైతే చేయలేదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళకి అప్పుని తీస్తారన్నమాట, స్వాప్ తగ్గిస్తారు, ఒక బాండ్స్ కింద ఇష్యూ చేస్తారు దాని వాల్యూని కట్టి. సో ఆ మేరకు వీళ్ళకి డెట్ బర్డెన్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఎన్విరాన్మెంట్కి కృషి చేస్తే ఆ దేశాలు ఏదైతే అప్పులో ఉన్న దేశాలు వాళ్ళకి డెట్ స్వాపింగ్ దిస్ డెట్ ఫర్ నేచర్ స్వాప్ టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేశారు. ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. IMF అయితే జాయిన్ అవ్వలేదండి. ఎక్కువగా వరల్డ్ బ్యాంక్ అవుతుంది, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ డెవలప్మెంట్ ఫండింగ్ ఏజెన్సీ. IMF డీల్స్ విత్ ఓన్లీ వాట్ ఈస్ కాల్డ్ మానిటరీ వాట్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ క్రైసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఎక్కువ ఫండింగ్ వచ్చేది IMF అనమాట. వరల్డ్ బ్యాంక్, నేను IMF వరల్డ్ బ్యాంక్ మీద కూడా చిన్న వీడియో చేసే గతంలో, ఆ రెండింటి మధ్యన తేడా ఏంటని అది గ్రహిస్తే కనుక ఆన్సర్లు ఏంటంటే పెట్టవచ్చు. IMF ఇంకా జాయిన్ అవ్వలేదు, బట్ IMF కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే IMF కూడా చాలామందికి అప్పులు ఇచ్చింది కదా. సో డెట్ స్వాప్లో ఇంకా చేరలేదు ఈ క్వశ్చన్ పెట్టేటప్పటికి. ఇప్పుడు మళ్ళీ COP అయ్యేటప్పుడు ముగిసేసరికి మళ్ళీ మారిపోవచ్చు ఆన్సరు. సో అందుకని పెట్టిన రోజుకి ఇంకా చేరలేదు. ఓకే, ఆ విధంగా వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆల్సో వాట్ ఈస్ కాల్డ్ IMF ఇవన్నీ కూడా ఇంకా కన్ఫర్మ్గా చేరలేదు. ఈ COP28 టైంకి క్లారిటీ వస్తుంది అది. సో ముందుగా అమెరికన్ లీడింగ్ బ్యాంక్స్ మొదలుపెట్టాయి ఈ డెట్ స్వాప్ది, బాగుంది కాబట్టి కాన్సెప్ట్ అని వాళ్ళు కూడా అగ్రిమెంట్కి వచ్చారు, కానీ ఇంకా పూర్తిగా ఈ సైనింగ్ అవ్వలేదు. బట్ దిస్ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ది క్లైమేట్ చేంజ్ యాక్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అయిపోయినాయండి. దీంతో 20 క్వశ్చన్స్ వాట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ టెస్ట్ ఆల్రెడీ డన్. అండ్ ప్రసాద్ గారు వస్తారు మనకి, థర్స్డే వస్తారు ఆయన. రేపు వెన్స్డే ధనరాజు గారు మనకి రీజనింగ్ క్లాస్ లైవ్ సెషన్ ఇస్తారు రేపు. ఎల్లుండ మళ్ళీ మిగతా 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మీద మనకి ఆయన ఇస్తారు. ఓకే, ఇంకా అలాగే మనకి నెక్స్ట్ అర్థమెటిక్స్ వస్తుంది ఫ్రైడే. అట్లా వీకెండ్ దాకా మనకి ఈ టెస్ట్లో ఉన్నాయన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించాం. జాగ్రఫీ వస్తుంది తర్వాత,
అలాగే ఇండియన్ సొసైటీ, ఈ దీంతో క్లోజ్ అయిపోతున్నాయి. ఓకే, ఈ విధంగా రోజుకి 20-30 క్వశ్చన్లు మనకి అయిపోతాయి. సో ఆ విధంగా మనకి ఐ హోప్ సో వీ ట్రైడ్ ఎ లాట్ టు హెల్ప్ యూ. అంటే ఇది స్పోర్టివ్ తీసుకోవాలండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ టెస్ట్, టాలెంట్ సెర్చ్ టెస్ట్. అసలు దీంట్లో పార్టిసిపేషన్ మీ సక్సెస్ అండి. నేను చెప్తున్నాను, ఇది విన్నా కానీ మీరు పార్టిసిపేట్ చేసినా కానీ చాలా వర్త్బుల్ వాల్యూ కంటెంట్ మీకు వచ్చింది. దీనికి ఇది మేము మళ్ళీ ఏదైతే ఈ గ్రామటికల్ కరెక్షన్స్ కూడా తీర్చేసి వేరే ప్రోడక్ట్ కింద మళ్ళీ ఇస్తాం మేము. మీకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా ఇది చూడలేపారో చేయలేపారో వాళ్ళకి మేము పేపర్ మళ్ళీ అటెంప్ట్ చేసుకోండి. ఇప్పుడు విన్నారు కదా, మళ్ళీ దాన్ని బట్టి కూడా అటెంప్ట్ చేసుకొని చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్ ఇచ్చి ఒక చిన్న కోర్సులో పెడతాం దీన్ని, ఎవరైతే ఇంకా రీచ్ అవ్వలేదు. అలాగే నెక్స్ట్ వీక్ వీఆర్ ట్రయింగ్ ఫర్ అనదర్ టెస్ట్ దిస్ టైమ్ ఆల్సో. బట్ ఫిజికల్గా సెంట్రల్ రావడం రాజమండ్రి నుంచి మాకు చాలా టఫెస్ట్ అవుతుంది. అందుకనే యాక్చువల్గా చాలామంది ఛాలెంజ్ ఆన్లైన్లో పెట్టరు. ఆన్లైన్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ రాశారు మనకి ఈ టెస్ట్ని, బట్ చాలామంది మిస్ అయ్యారు. చాలామంది మెసేజ్లు పెట్టారు, చూస్తున్నాము. ఇంకా ఆ మూమెంట్లో మనం ఏం చేయలేము, మళ్ళీ రాయడమే. ఎందుకంటే ఇదంతా మనం లెర్నింగ్ ప్రాసెస్లో భాగమే కాబట్టి ఎవరు ఊరికే ఫ్రస్ట్రేట్ అవ్వడం అలా చేయకండి. బీ పేషెంట్, ఏం కాదు, ఇది అటెండ్ కాకపోతే మాత్రం ఏం కాదు కదా. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్లో భాగం అంతే. సో అందుకనే ఇంకా మిస్ అయిన వాళ్ళ కోసం ఒకటి. రెండోది, రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు మేము 50 మందికి ఇద్దాం అనుకున్నాము ఫ్రీ కోచింగ్. అంతమంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫైయింగ్ మార్క్ 30% పెట్టాం, 35% అన్ని ఎగ్జామ్ లాగే. సో నెగిటివ్ మార్కింగ్ మీ ఎగ్జామ్లో ఏది రాశారో దాని ప్రకారం నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ పర్టికులర్గా ఎవరైతే ఇది అటెంప్ట్ చేయలేదో వాళ్ళ కోసం మరొక టెస్ట్ పెడదామని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ స్టే విత్ అస్ విత్ పేషెన్స్. మేము మిస్ అయిపోయామని, ఆ రోజు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని నథింగ్ టు వర్రీ అండి. ఎప్పుడు వర్రీ అవ్వకండి, మనం పాజిటివ్గా ఉన్నాను. అందుకే చెప్పాను మీకు, యాటిట్యూడ్ కనుక నెగిటివ్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు మీరే సెల్ఫ్ డిఫీట్ చేసుకుంటారండి. డోంట్ ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ చూపించదు, నా మీద కాదు, వేరే ఇన్స్టిట్యూషన్ మీద కూడా. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ టెస్ట్. మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో జరగదండి, మీరు ఆల్రెడీ మీ మీద జరుగుతుంది. సో ఎగ్జామ్ ఈజ్ ఎ సైకలాజికల్ గేమ్. నేను ఇప్పుడు అయితే చెప్తుంటాను, ప్లీజ్ స్టే విత్ పేషెన్స్ అండ్ వీల్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో మనకి రేపు పొద్దున 7వ తారీఖున బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. 7వ తారీఖున నేను ప్రతిరోజు మీకు ఆన్లైన్లో ఈ విధంగా లైవ్ సెషన్స్ ఇస్తాను. నథింగ్ టు వర్రీ, ఐ విల్ హెల్ప్ యూ ఎ లాట్. మీరు మీ సీనియర్ విన్నర్స్ని కనుక్కోండి. మనకి 2013లో 2017-18లో ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేసిన ఏకైక సంస్థ మాదే. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, పంచాయతీ సెక్రటరీ, సచివాలయం వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఆన్లైన్ ఇచ్చాను నేను 2017 కోవిడ్కి ముందే. సో దిస్ ఈజ్ ఏ నాట్ ఆన్లైన్ అకాడమీ, దిస్ ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. డికేడ్ ఎగో 2013లో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు విత్ ధనరాజ్ సార్ వస్తారు. ఈ 20 క్వశ్చన్స్కి మీకు కావాలంటే ఇది మీకు ఇచ్చిన ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో అందులో మేము పీడిఎఫ్ పెడతాను, ఒక పీడిఎఫ్ అయినా పెడతాను, మీరు యూ కెన్ ఆల్సో యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు జాయిన్ అవ్వండి. డోంట్ డిసప్పాయింట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. దిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్. అందులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మెయిన్ నాకు వరి ఏంటంటే పిల్లలకి ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరు రియల్ అని, ఎవరు కాదు అని ఆ మెచ్యూరిటీ రాదు కదా ఈ వయసులో. సో అందుకనే సీనియర్స్, టీచర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంతకుముందు వాళ్ళు ఒకసారి సలహా తీసుకోండి, మీకు డెఫినెట్గా మంచి హెల్ప్ చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.